Okay, good. Yes, friends. So the last discussion, ACP, rsync, rsync and SCP. So both the tools we can use, copy files or directories. Good. Okay. ఇదే కాకుండా మనం ఇంకా రెండు టూల్స్ గురించి కూడా మాట్లాడాం. అవేంటది? WinSCP as well as FileZilla. An excellent softwares. Okay, FileZilla. WinSCP, FileZilla. ఓకే, బాగుంది. సో వీటన్నిటి కోసం మనం హ్యాండ్స్ ఆన్ చేయాలి. అయితే హ్యాండ్స్ ఆన్ మనకి ఎస్సిపి rsync హ్యాండ్స్ ఆన్ అనేది ఆగింది. తర్వాత మనకి WinSCP, FileZilla అనేది కూడా మనం హ్యాండ్స్ ఆన్ చేయాలి. ఓకే, ఫైన్, బాగుంది. సరే, ఎస్సిపి గురించి మనం హ్యాండ్స్ ఆన్ అనేది చేయకపోయినా ఆ స్థాయిలో మనం పూర్తి స్థాయిలో చాలా చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసాం, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్, అది ఎలా చేయాలి ఏందనేది. సరే, ఇప్పుడు మనం 2 సర్వర్లు తీసుకుని మనం ఏం చేద్దాం. ఎస్, ఓకే, సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 1, సర్వర్ 2. ఓకే, ఈ 2 సర్వర్ల గురించి మనమే చేద్దాం. ఎలాగా అంటే సర్వర్ 1, సర్వర్ 2. ఓకే, సర్వర్ 1లో ఉన్న ఫైలు ఇలా 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 అలా కాపీ జరగాలి. ఎక్కడికి? సర్వర్ 2కి. అంతే, సింపుల్. ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఫైల్ తర్వాత డైరెక్టరీ, అవన్నీ చూద్దాం. సరే, చూడండి. యాక్చువల్గా ఇప్పుడు మనకి 1, 2 2 సర్వర్లు కావాలి. ఈ సర్వర్, ఫస్ట్ సర్వర్ ఏమో మనం వీ హ్యావ్ ఆల్రెడీ డిక్లేర్డ్ శివ. రెండో సర్వర్ ఏంటి? మనోజ్. ఇది యాక్చువల్గా వీళ్ళిద్దరు సర్వర్లు. అంటే ఇది మనం ఫస్ట్ నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇదే పేర్లు వాడదాం, శివ, మనోజ్. ఓకే, ఫైన్. సో ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఎంత? 5.6.7.8. ది సర్వర్ ఐపీ అడ్రస్ ఎంత? 1.2.3.4. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అన్ ఐపీ అడ్రస్, ఫ్రెండ్స్? ఐపీ అడ్రస్ దేనికి? ఐపీ సర్వర్స్. అంతే, సర్వర్లోకి రీచ్ అవ్వడానికి, సర్వర్ దగ్గరికి రీచ్ అవ్వడానికి మాత్రమే ఐపీ అడ్రస్ వాడతాం. అంతే, సింపుల్, వెరీ సింపుల్. సరే, చూద్దాం. గో టు AWS. ఓకే, సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మనం క్లిక్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ కేసులో సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్. ఓకే, సైన్ ఇన్ ఇలా వస్తుంది. సార్, మీకేంటి లాగిన్ ఆప్షన్ లేకుండానే వచ్చేసింది అంటే, మనం క్లాస్ జరిగింది, ఆ క్లాస్ జరిగినప్పుడు లాగిన్ అయ్యాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా లాగిన్ అవుతాను. అంతేగాని ప్రతి వ్యక్తి కూడా యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా తప్పకుండా టైప్ చేయాల్సిందే. ఓకే, EC2 యూజర్ క్లిక్ చేయండి. EC2 లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, సో ఇక్కడ సర్వర్ 1, ఓకే, సర్వర్ 1. ఆ తర్వాత కొంచెం కిందకి వెళ్తే ఈ పేరు అక్టోబర్. ఓకే, నంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ 1 అని కొట్టేసుకోండి. అయితే ఇక్కడ ఈ సర్వర్ 1 అనే పేరు మనం ఇవ్వకుండా, ఈ పేరు లేకుండా డిలీట్ చేయండి. ఓకే, డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ నంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి కదా, జస్ట్ వాటిని 2 చేయండి అంతే. 2 నంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ 2 కావాలని చేయండి అంతే. 2 ఆ 2 కొట్టి లాంచ్ కొట్టేసేయండి. డైరెక్ట్గా 2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ అవుతాయి. నంబర్ పేరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మ్యాక్సిమం దగ్గరగా 80% క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాండ్స్ ఆన్ చేసి ఉంటారు. ఆ 20% బద్ధకస్తులు ఉంటారు కదా, భయం లేకుండా జీవితం అంటే అసలు సరదాగా సాగిపోతూ ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఈ క్లాస్. అంతే, అంతేగాని 80% పీపుల్ ఆల్రెడీ దే హ్యావ్ డన్ దేర్ హ్యాండ్స్ ఆన్ సక్సెస్ఫుల్లీ.
నాకు తెలిసినంత వరకు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం ప్రత్యేకమైన షరతు ఈ హ్యాండ్స్ అని చెప్పడం అంతే, వేరేది ఏం లేదు. ఎందుకంటే హ్యాండ్స్ ఆన్ చేసినంత పనిగా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఆ రోజు. ఓకే ఫైన్, వినండి చాలా జాగ్రత్త దీనైనా. ఇక్కడ సర్వర్ 1, ఓకే, సర్వర్ 1 టైప్ చేసి గుడ్. అగైన్ ఇక్కడ మళ్ళీ సర్వర్ 2 టైప్ చేయండి. సర్వర్ 1 అయిపోయింది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ మనం సర్వర్ 2 ఓకే ఫైన్, సర్వర్ 2 బాగుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా సర్వర్ 1 ఉంది, సర్వర్ 2 ఉంది. సర్వర్ 1 ఇది కదా, దాని ఐపీ అడ్రస్ ఎంత కాపీ చేసుకోండి. సర్వర్ 1 ఐపీ అడ్రస్ కాపీ చేసుకోండి, నోట్ ప్యాడ్. సర్వర్ 1 అంటే శివ సర్వర్, అంతే, శివ సర్వర్. దాని ఐపీ అడ్రస్ ఇది. ఓకే, ఆఫ్టర్వర్డ్స్ మనోజ్, అదేనా? మనోజ్ సర్వర్. ఇప్పుడు స్టడీ ఇక్కడ సర్వర్ 2 కాఫీ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే అయిపోయింది, ఎస్, గుడ్. ఇది యాక్చువల్ స్టోరీ. శివ సర్వర్ ఇది 1, ఇది వచ్చేసి 2, అంతే, ఇది 2. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వాలి, ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వాలి, అంతే సింపుల్గా. దీని డాక్యుమెంటేషన్ అంత ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నేను దాని గురించి ఎక్కువ మాట్లాడను, డైరెక్ట్గా హ్యాండ్స్ ఆన్ కాబట్టి. ఇప్పుడు ఈ 2 సర్వర్లు ఆల్రెడీ రన్నింగ్, దీని గురించి మనకు అవసరం లేదు. గో టు పట్టి టూల్కి వెళ్ళండి. పట్టీలోకి వెళ్ళిపోయి, ఓకే, ఆ తర్వాత కేకే సెషన్ 1కి వెళ్ళండి. దాని ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేయండి ఇలాగా, దిస్ ఇస్ అన్ ఐపీ అడ్రస్. ఓకే, ఈ ఐపీ అడ్రస్ డైరెక్ట్గా పేస్ట్, SH అథెంటికేషన్ క్రెడెన్షియల్స్, బ్రౌజ్, సర్వర్ పాస్వర్డ్, ఓపెన్, ఎస్, యాక్సెప్ట్. సో ఇప్పుడు మనం లాగిన్ యాజ్ EC2 యూజర్గా మనం ఉంటాం. ఉండిన తర్వాత నెక్స్ట్ కేసులో EC2 యూజర్ వల్ల ఏం కాదు కాబట్టి ఐ విల్ బికమ్ ఏ రూట్ యూజర్, sudo -i. నౌ ఐఎమ్ ఏ రూట్ యూజర్, అంతే. యాజ్ అ రూట్ యూజర్ ఐ కెన్ క్రియేట్ యూజర్స్. కాబట్టి యూజర్ యాడ్ శివ అని యూజర్ని తయారు చేయాలి. ఓకే, పాస్టబిలిటీ శివ 1 2 3 1 2 3. ఓకే, ఇప్పుడు ఈ శివ అనే వ్యక్తి లాగిన్ యాక్సెస్ ఇవ్వాలి. లాగిన్ అవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ సింపుల్గా VAM ETC SSH. So go to line number 65 and see. ఎస్ని నో చేసేసేయండి, నో ఉంటుంది, ఎస్ చేయండి. ఓకే గుడ్. చేసిన తర్వాత సర్వీస్ని రీస్టార్ట్ చేయండి. సర్వీస్ SSD రీస్టార్ట్ అయిపోయింది. సర్వీస్ రీస్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కేసులో మనం ఏం చేయాలి? అంటే ఆ శివ అనే వ్యక్తి కదా యూజర్గా మనం లాగిన్ అవ్వాలి, సింపుల్. ఇక మనం రూట్తో పని ఉందా? అవసరం లేదు. రూట్ తీసి పక్కన పడేసి శివాలోకి ఎంటర్ అవ్వండి. ఓకే, నౌ ఇది ప్రాక్టీస్ మోడల్. జస్ట్ ఇక్కడ సార్ ఇక్కడ నుంచి డూప్లికేట్ సెషన్ తీసుకోవచ్చా? తీసుకోండి, నో ప్రాబ్లం. ఆర్ అదర్వైజ్ కంట్రోల్ డి అంటే ఏం సార్? EXIT ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, ఇది యాక్చువల్గా శివ యూజర్ అనేది, శివ పాస్వర్డ్ అనేది, శివ లాగిన్ అనేది ఒక వ్యక్తి ఇచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు నేను శివగా లాగిన్ అవుతా. ఎట్లా? బై యూజింగ్ పట్టి.
లోడ్ చేసేస్తా. తర్వాత ఇక్కడ ఐపీ అడ్రస్ ఇది, సరే ఐపీ అడ్రస్ వచ్చేసి ఇది శివ ఐపీ అడ్రస్ ఇది. ఐపీ అడ్రస్ తర్వాత ఎస్ఎస్హెచ్. ఓకే అయిపోయింది. ఎస్ నౌ ఐ కెన్ లాగిన్ యాజ్ ఎ శివ, అంతే. ఎస్హెచ్ఐ శివ, ప్రెస్ సెంటర్ బటన్, 1 2 3 అయిపోయింది శివ. సో నేను శివ యూసర్ని, శివ రెడీగా ఉన్నాడు ఒక సర్వర్లో. నెక్స్ట్ మనోజ్ రెడీ చేయాలి, మనోజ్ని. మరి మనోజ్ని రెడీ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ సర్వర్ 2కి వెళ్ళాలి. ఇది మనోజ్ సర్వర్, అంటే మనోజ్ సర్వర్ అంటే కాఫీ ఐపీ అడ్రస్. ఎస్ ఇది సర్వర్ ఐపీ అడ్రస్ కాపీ చేసి డైరెక్ట్గా ఇది శివ ఉన్నాడు కదా, శివ కాదు ఇప్పుడు మనకు మనోజ్ కావాలా. అప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా పట్టి అగైన్ పట్టీలోకి వెళ్ళి ఇప్పుడు సెషన్ మార్చుకోండి, కేకే2 సెషన్ లోడ్ చేసి కాఫీ ఎస్ఎస్హెచ్ అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్ ఓపెన్ యాక్సెప్ట్. మనోజ్ కాదు కాబట్టి మనోజ్ యూజర్గా లేడు మనకి యాక్చువల్గా, అందుకోసం మనం ఈసీటీ యూజర్గా లోపలికి వెళ్ళిపోయి ఎస్ సూడో -i చేసి ఆ తర్వాత నెక్స్ట్ సూడో -iగా చేసిన తర్వాత ఇప్పుడు మనకి యూజర్ యాడ్ మనోజ్, కాస్టబిలిటీ మనోజ్ 1 2 3 1 2 3 అయిపోయింది. ఇలా చేసిన తర్వాత విఐఎం ఈటీసీ ఎస్ఎస్హెచ్ ఓకే ఎస్ సో సర్వీస్ అయిపోయింది, రీస్టార్ట్ అయిపోయింది కథ. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా, మనకి మనోజ్ యూజర్గా లాగిన్ అవ్వాలా. అంటే ఇది అవసరం లేదా సార్, ఇది అవసరం ఉండాలి. లాగౌట్ చేస్తాం, చెయ్యి Ctrl+D అని కొట్టు, Ctrl+D 2 సార్లు Ctrl+D కొడితే అయిపోతాయి. ఇప్పుడు మనోజ్ యూజర్గా లాగిన్ అవ్వాలి సింపుల్గా. మనోజ్ యూజర్గా లాగిన్ అవ్వాలంటే అగైన్ మళ్ళీ గో టు సంథింగ్ కాల్డ్ ఎస్ పట్టీలోకి వెళ్ళి ఎస్ ఓకే సెషన్ 2నే లోడ్ చేసి మనోజ్ యూజర్లోకి అంటే మనోజ్ సర్వర్లోకి ప్రవేశించాలి అంటే, సర్వర్ 2 ప్రవేశించాలంటే, అసలు సర్వర్ 2 రీచ్ అవ్వాలంటే ఇది కాఫీ. ఎస్ దిస్ ఇస్ సర్వర్ 2 ఐపీ అడ్రస్. ఓకే ఎస్హెచ్ అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్ ఓపెన్ ఎస్ ఓకే లాగిన్ యాజ్ ఏ EC2 యూజర్, ప్రెస్ ఎంటర్ బటన్. ఓ సారీ EC2 కాదు, మనోజ్కి వెళ్ళాలా, అందుకని డూప్లికేట్ సెషన్ తీసుకొని MANOJ మనోజ్ 1 2 3 ఎస్ నౌ ఆమె మనోజ్ యూజర్, అంతే. ఇప్పుడు మీకు ఎంతమంది యూజర్స్ కనిపిస్తారంటే ఇద్దరు ఎదురు కనపడతారు, అంతే సింపుల్గా. మరి ఇదేంటి సార్, EC2 అవసరం ఉందా, తీసి పడేసే. ఓకే ఇది యాక్చువల్ స్టోరీ, అంతే. ఇదేమో మనోజ్, ఆయనేమో ఒక అతను శివ, ఇంకొక అతను మనోజ్, రెండు సర్వర్లు ఉన్నారు యాక్చువల్గా. ఇద్దరు సర్వర్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కీస్ జనరేట్ చేయాలా, కీస్. సో ఇద్దరు 2 సర్వర్, ఇదొక సర్వర్. కీస్ జనరేట్ చేయాలంటే మనం చెప్పాము ఆల్రెడీ శివ, ఇక్కడ శివ కదా ఉంది. మనం ఎక్కడ ఉన్నాం అంటే శివ ఫోల్డర్లో ఉన్నాం. శివ ఫోల్డర్లో ఉన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే, సింపుల్గా PW టైప్ చేయండి. ఎస్ వీఆర్ ఇన్ శివ ఫోల్డర్, వీఆర్ ఇన్సైడ్ శివ ఫోల్డర్. అయితే శివ ఫోల్డర్ లోపల ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, LS-L కొట్టండి, చూసారా 0 ఫైల్స్ ఉన్నాయి యాక్చువల్గా. మరి శివ ఫోల్డర్ లోపల ఏదైనా హిడెన్ ఫైల్స్ ఉన్నాయా? ఎస్ ఈస్ దర్ ఎనీ హిడెన్ ఫైల్స్ ఇన్సైడ్ శివ ఫోల్డర్? ఎస్ ప్లీజ్ చెక్అవుట్. సో ఎలా చెక్ చేయాలంటే LS-LA అంతే. సో LS-LA చేసిన వెంటనే ఆల్ ద ఫైల్స్ విల్ బి డిస్ప్లేడ్, ఓన్లీ హిడెన్ ఫైల్స్. హిడెన్ అని ఎలా తెలుసుకుంటారు? డాట్ ఉందంటే హైడ్ అయినట్టే, అంతే కన్ఫర్మ్. హిడెన్ ఫైల్స్ ని ఫోల్డర్స్ ని చూడటానికి ఉపయోగించేది LA.
సరే, ఎల్ఏ కాకుండా వేరేది ఉపయోగించలేమా? చూడొచ్చు. ఎలాగా? ఎల్ఎస్ రాసి ఐఫోన్ రాసి ఏ, ఇలా వస్తుంది ఏ రాస్తే. లేదు లేదు, ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ఏ రాస్తే ఇట్లా వస్తుంది. ఇట్లా ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ఏ రాస్తే ఇలా వస్తుంది. అంటే ఇదేమో లాంగ్, ఇదేమో షార్ట్, అంతే. బట్ బోత్ ఆర్ సేమ్, బోత్ కమాండ్స్ ఆర్ సేమ్. దిస్ విల్ గివ్ యూ ద సేమ్ అవుట్పుట్, దట్స్ ఇట్. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంతే తేడా. ఓకే ఫైన్. మరి ఇక్కడ మనకు తెలుసు కీస్ జనరేట్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. కీస్ జనరేట్ చేయడానికి ఎస్ఎస్హెచ్ ఐఫోన్ కీజన్, ప్రెస్ ఎంటర్ బటన్, అంతే. తర్వాత ఏం చేయాలా? ప్రెస్ ఎంటర్ బటన్. తర్వాత ఏం చేయాలి? ప్రెస్ ఎంటర్ బటన్. తర్వాత ఏం చేయాలి? ప్రెస్ ఎంటర్ బటన్. తర్వాతే అయిపోయింది. సార్ కీస్ జనరేట్ అయినాయా? అవిని కీస్ జనరేట్ అయినాయి. ఆల్ ద కీస్ ఆర్ will be storing inside a .sh file. All the keys will be storing, all the keys updated inside a folder called .sh. ls-l కొట్టామనుకో ఏమి రావు. ls-l కొడితే ఏమి రావు. ఓకే, ls-l కొడితే ఏం రాదు. ఓకే, మరి ఇక్కడ ls-l కొట్టినప్పుడు ఏం రావు, కరెక్టే. ఇప్పుడు ls-la కొట్టండి. ఎస్, చూసారా? ఎక్స్ట్రా ఫోల్డర్ వచ్చింది. ఆ ఫోల్డర్ పేరే .sh. .sh అనేది ఒక ఫోల్డర్ నేమ్. అయితే ఈ ఫోల్డర్లో ఏముంటాయి సార్? కీస్ ఉంటాయి, కీస్. మరి ఈ ఫోల్డర్లో ఉన్న కీస్ని మనం చూడాలంటే రెండు పద్ధతుల్లో చూడొచ్చు. ఎలాగా? సింపుల్. ls-a కొడితే ఇదిగోండి .sh కనపడింది. ఇప్పుడు చాలా మందికి తెలియని స్టైల్ ఏంటంటే సిడి కొట్టి .sh కొడతారు. ఓకే, అంటే .sh లోపలికి వెళ్ళిపోయారు. ఆఫ్టర్ ls టైప్ చేశారు. అప్పుడు మనకి ls టైప్ చేసిన వెంటనే ఇదిగో ఐడి ఆర్ఎస్ఏ పబ్లిక్, అంటే ప్రైవేట్కి పబ్లిక్కి రెండు వచ్చేసినాయి. ఓకే ఫైన్. ఎక్కడున్నాయి? .sh ఫోల్డర్లో. అంటే మనం ఏదో రెండు స్టెప్పులు వాడాం, సిడి స్టెప్ వాడాం, ls స్టెప్ వాడాం. అప్పుడు మాత్రం ఇవన్నీ చూడగలుగుతున్నాం. ఈ సిడి స్టెప్ ls స్టెప్ లేకుండా ఒకే స్టెప్లో మనం చూడొచ్చు. ఎలా అది? అసలు ఈ ఫోల్డర్ నుంచి బయటకు వచ్చేసేయండి. ప్లీజ్ కమ్అట్ ఫ్రమ్ దిస్ ఫోల్డర్. .sh నుంచి బయటికి రావాలంటే ఎట్లా సార్? ఏం లేదు, సిడి కొట్టి టిల్డా కొట్టండి డైరెక్ట్గా. ప్రెస్ ఎంటర్ బటన్, టిల్డా, అంతే. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ టిల్డా అంటే శివ ఫోల్డర్ రిప్రజెంట్ చేస్తుంది యాక్చువల్గా. అంటే మనం శివ ఫోల్డర్లో ఉన్నాం. ఈ శివ ఫోల్డర్లోనే .sh ఉంది కాబట్టి ls రాసి ఓకే .sh రాయండి. ఓకే, ls రాసి .sh అంటే అమ్మ లైనెక్స్ ఈ శివ ఫోల్డర్లో ఉన్న .sh ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ను మొత్తం డిస్ప్లే చేయమ్మా అని అర్థం. ls.sh రాస్తే ls.sh ప్రెస్ ఎంటర్ బటన్, ఇలా వస్తుంది. లేదు లేదు, ls-l రాసి .sh రాయొచ్చా? రాయొచ్చు. ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ls-l రాసి .sh రాస్తే ఇలా వస్తుంది. రెండు ఫైల్సే. ఏం లేదు, ఇక్కడ ఎల్ ఎక్స్ట్రా కలిపా, ఇక్కడ ఎల్ లేదు, అంతే తేడా. ఓకే, అంటే బయట నుంచే మనం ls-l రాసి .sh కొడితే వస్తుంది యాక్చువల్గా. మీరు గతంలో మాకు ఇది చెప్పారు కదా, ls-ld.sh. దాని దేనికయ్యా బాబు అంటే యాక్చువల్గా ls-ld అని టైప్ చేసి నువ్వు యూనో చేసిన వెంటనే అసలు వీటికి పర్మిషన్స్ ఏమున్నాయి బాబు అని మొత్తం వస్తాయి. ఈ .sh అనే ఫోల్డర్కి పర్మిషన్స్ ఏముంటాయి అని వస్తుంది యాక్చువల్గా. ls-ld, ls-ld ఒకటి, ls-l ఒకటి, మూడు ఒకటేనా సార్? మూడు ఒకటే. అయితే ఈ చిన్నది కూడా తెలియక చాలా మంది సతమతం అవుతూ ఉంటారు, తప్పులు పోతూ ఉంటాయి, కొట్టలేరు ఈ చిన్న కమాండ్స్. ఎస్, కమాండ్స్ చూడటానికి చిన్నగా ఉన్నాయి కానీ తొందరగా గుర్తురావు యాక్చువల్గా ఇవి. అది దీంతో సమస్య. మొత్తం మూడు ఉన్నాయి. ఎస్, ఓకే. సో ఫస్ట్ది ఓకే, ఆ తర్వాత రెండు, తర్వాత మూడు.
3 ఉన్నాయి యాక్చువల్గా. సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంది అంటే డిస్ప్లేస్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్సైడ్ .sh అంతే. అక్కడున్న ఫైల్స్ ఫోల్డర్స్ డిస్ప్లే చేస్తుంది షార్ట్ ఫామ్ లో. ఏంటి, లాంగ్ ఫామ్ కాదు, షార్ట్ ఫామ్. ఎస్, ఓకే, షార్ట్ ఫామ్ లో డిస్ప్లే చేస్తుంది. షార్ట్ ఫామ్ అంటే ఏంటి సార్? ఓన్లీ ఫైల్స్ మీన్స్ ఓన్లీ ఫైల్ నేమ్స్, ఫైల్ అండ్ ఫోల్డర్ నేమ్స్, అంతే. ఓకే ఫైన్ సార్. ఇప్పుడు సార్ ఇది ls-l.sh అంటే ఏం చేస్తుంది? ఎస్, సేమ్ థింగ్ బాబు, చూడనమ్మా. ఇట్ డిస్ప్లేస్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్సైడ్ .sh. అరే, రెండు ఒకేలాగా రాశారుగా, దానికి దీనికి తేడా అయింది అంటే ఏం లేదు. అది షార్ట్ ఫామ్ అని రాసాం కదా, ఇది లాంగ్. దట్ మీన్స్ వాట్? it gives you it gives you it gives you the complete information about the files and folders inside a .sh folder. అది యాక్చువల్ స్టోరీ. ఇన్సైడ్ .sh folder, అది విషయం. ఓకే బాగుంది. మరి ఇదేంటిది? ఎస్, ఇదేంటంటే ఇట్ డిస్ప్లేస్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్సైడ్ .sh. పెంచలయ్య, లైన్లో ఉన్నావా? సార్ ఉన్నాను సార్. పెంచలయ్య, ఏంది థర్డ్ క్వశ్చన్ ఆన్సరు కరెక్ట్ అనేది? అది కాదు సార్, తప్పు సార్. తప్ప? దానికి అవును సార్, పర్మిషన్స్ ఒకటే చూపిస్తుంది సార్. రైట్ ఏంటి? ఫోల్డర్స్ ls-ld కొడితే పర్మిషన్స్ వస్తాయి సార్ ఆ ఫైల్ కి, ఫోల్డర్ కి. మనం ఎస్, లైనక్స్ కరెక్టే. ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడతావు నువ్వు అంటున్నా. అదే స్టేట్మెంట్ ఇంటర్వ్యూలో హౌ యు సే, ఎలా మాట్లాడాలి ఇంటర్వ్యూలో, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడటం నేర్చుకుంటావు. మాట్లాడు. ఎస్, ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, తెలుగు వద్దు. చెప్పు, ఎలా మాట్లాడతావు? ఈ చిన్న సెంటెన్స్ నువ్వు ఫ్రేమ్ చేయట్లేదంటే నువ్వు, నాకు తెలిసి ఈ కోర్స్ మీద దృష్టి లేదు నీకు, నాకు తెలిసినంత వరకు. యాజ్ ఫర్ మై కన్సర్న్. ఎస్, చెప్పండి. when we type ls-ld, it provides only permissions of a. ఇది ఒకసారి ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ls-ld.sh రాస్తే ఏమొచ్చింది? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫోల్డర్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫోల్డర్ ఓన్లీ, నాట్ ఫైల్స్. ఫైల్స్ గురించి కాదు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరి గురించి? ఫోల్డర్ గురించి, అంతే. అర్థమైందా? ఎవరి గురించి? ఫోల్డర్ గురించి, అంతే. సో అందుకోసం మనం ls-ld రాసి .sh రాస్తే, చూసావా, దిస్ విల్ గివ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద .sh ఫోల్డర్ along with the total permissions as well as memory block number, as well as 38 directory size, ఈ ఫోల్డర్ సైజ్, నవంబర్ 13 ఇట్లా అన్నమాట. ఇట్ విల్ గివ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫోల్డర్, అంతే. ఓన్లీ ఫోల్డర్, అంతే. ఇట్ డిస్ప్లేస్ ఏం రాయాలా? ఇట్ డిస్ప్లేస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ .sh ఫోల్డర్, అంతే. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఏంటి? ఫస్ట్ది ఏంటి? పర్మిషన్స్. ఎస్, ఇట్ డిస్ప్లేస్ ద పర్మిషన్స్. ఓకే, తర్వాత ఏంటి? నెక్స్ట్ మెమరీ బ్లాక్, BLOC బ్లాక్ నంబర్. ఎస్, తర్వాత ఏంటి?
మూడు ఓనర్ ఆఫ్ ద ఫోల్డర్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు? గ్రూప్ ఆఫ్ ద ఫోల్డర్. ఎస్, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ డేట్ సైజ్ రాసుకోండి, సైజ్ ఆఫ్ ద ఫోల్డర్. ఓకే, నెక్స్ట్ ఏంటి? డేట్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ద ఫోల్డర్. నెక్స్ట్ ఏంటి? టైం ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ద ఫోల్డర్. ఇట్లా అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే టైమ్ ఆఫ్ క్రియేషన్ షార్ట్ కట్ లో ఇది అవసరం లేక టైమ్ ఆఫ్ క్రియేషన్, డేట్ ఆఫ్ క్రియేషన్, సైజ్ ఆఫ్ ద ఫోల్డర్ ఇలా మాట్లాడుకోవచ్చు. సింపుల్ షార్ట్ కట్ లో ఇలా రాసుకోవచ్చు. టైమ్ ఆఫ్ క్రియేషన్, డేట్ ఆఫ్ క్రియేషన్, సైజ్ ఆఫ్ ఫోల్డర్, ఓనర్. మెమరీ బ్లాక్. సార్ మెమరీ బ్లాక్ నెంబర్ అంటే మాకు చెప్పడం లేదు, అది ఎప్పుడు చెప్తారు సార్? చెప్తా టైం ఉన్నప్పుడు మెమరీ బ్లాక్ నెంబర్ ఒకటి. తర్వాత టైం గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. టైం ఎందుకంటే టైం అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ టైం ఎంత? 1840. ఇప్పుడు ఎంత కనిపిస్తుంది? 1302. టైం రాంగ్ కదా? ఎందుకు అలాగ వస్తుంది? దీనికి 530 అవర్స్ కలిపితే మన లోకల్ టైం వస్తుంది. 530 అవర్స్ ఎలా గలపాలో నేను తర్వాత చెప్తా. ఓకే ఫైన్. సో ఇది ఇట్లా అనమాట. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఇంతవరకు వచ్చేసింది. సో అక్కడ ఫోల్డర్స్లో అవన్నీ వచ్చేసింది. ఓకే, మరి ఇక్కడ ఇతని సంగతి చూద్దాం. ఎవరు? మనోజ్ ఎక్కడున్నాడు? అతని దగ్గరికి వెళ్ళండి. దిస్ ఇస్ మనోజ్. సో మనోజ్ ఆల్రెడీ లాగౌట్ అయి ఉంటుంది. ఓకే, MANOJ 1 2 3. నౌ LS-L రాస్తే 0, LS-LA రాస్తే చూసారా ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను సింపుల్గా చూడండి, SSH-keygen ప్రెస్ ఎంటర్ బటన్, SSH-keygen ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ప్రాబ్లం. ఓకే, LS-LA చూసారా .SSH అంటే ఇక్కడ .SSHలో ఏమున్నాయి చూడు డైరెక్ట్గా. ఎలా? LS-LA ఆర్ LS-L .SSH ప్రెస్ ఎంటర్ బటన్ ఇలా. లేదు అలా కాదంటే LS-L, లేదనుకుంటే LS రాసి .SSH ఇలా. అంటే ఏం లేదు, CD కొట్టాల్సిన అవసరం లేదు. ఒక సింగిల్ స్టేట్మెంట్ LS రాసి .SSH అంటే అమ్మ లైనెక్స్ ఈ .SSHలో ఉన్న ఫైల్స్ని లిస్ట్ అవుట్ చేయమ్మా అని అర్థం LS కొడితే. కానీ ఇక్కడుండి LS కొడితే వస్తుంది, కానీ వేరే ప్లేస్లోకి LS కొడితే రాదు. మళ్ళీ ఇక్కడ టిల్డా అంటే .SSH అనే ఫోల్డర్ ఇక్కడ ఉంది శివాలో, అందుకోసం LS కొడితే వర్కౌట్ అయింది. అంతేగాని వేరే దగ్గర కొడితే రాదు. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అట్లా అనమాట. సో సరే, ఇక అది మీకు తెలిసిపోయింది ఆల్రెడీ. సో అక్కడ ఇక్కడ కీస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ కీస్ అక్కడికి, ఆ కీస్ ఇక్కడికి జనరేట్ చేయాలి. అంటే ఇప్పుడు మనోజ్ దగ్గర ఉన్న కీస్ని అక్కడికి పంపిద్దాం, అక్కడ ఉన్న కీస్ని ఇక్కడికి పంపిద్దాం. సో డైరెక్ట్గా మీరు ఎక్కడున్నారు? శివాలోకి వెళ్ళండి. ఎస్, సో శివాలోకి వెళ్ళు. దిస్ శివాలోకి వెళ్ళిన తర్వాత మనకి SH కాఫీ ID ఎవరు? మనోజ్ అట్ ఆయన సర్వర్ IP అడ్రస్ టైప్ చేయాలి. మనోజ్ సర్వర్ IP అడ్రస్ ఎంత అంటే ఇది. ఎస్ ఇది కాఫీ. ఎస్, ఓకే, పేస్ట్. ఓకే, పేస్ట్. సార్ పేస్ట్ ఎలా కొట్టారు? జస్ట్ నీకు Ctrl+Shift+V అయినా కొట్టచ్చు. లేదా అనుకుంటే అది పని చేయకపోతే డైరెక్ట్గా మీరు మీ దగ్గర మౌస్ ఉంటుంది కదా, మౌస్ రైట్ క్లిక్ కొడితే చాలు. అక్కడ కాఫీ, ఇక్కడ పేస్ట్ అయింది. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్,
ఓకే. సో బాబు, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ? ఎస్ ఎస్, గుడ్. బాబు పాస్వర్డ్ టైప్ చేయమ్మా. ఎస్, అయిపోయింది. సో కీస్ వర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. శివాకి ఆ సైడ్ మనం ఎక్స్చేంజ్ చేసాం. ఇప్పుడు జనరల్గా ఆ శివ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. మరి ఈ వ్యక్తికి ఆ కీస్ ఎక్కడికి రీచ్ అయినాయో మనం తెలుసుకోవాలంటే LS-L రాలా. మరి LS రాసి డాట్ SH దీంట్లోకి ఏమైనా వచ్చినాయా? వచ్చింది. అదే ఆథరైజ్డ్ కీస్. ఎస్ ఇక్కడికి వచ్చేసినాయి అవి. అంటే ఈ లైన్ ఎక్సెస్ సపరేట్గా ఒక ఫైల్ని తయారు చేసి ఆ ఫైల్లోకి ఇది చేసేసింది. ఇప్పుడు మళ్ళీ మనం మనోజ్ నుంచి డైరెక్ట్గా శివాలోకి పంపించాలనుకోండి డైరెక్ట్గా, అప్పుడు మనం మనోజ్ కదా, ఇప్పుడు శివాలోకి పంపిద్దాం కీస్. అప్పుడు SSH కాఫీ ఐడి అర్థమైందా, తర్వాత శివ అట్ రాసి ఇదిగో శివ ఇది కదా. ఎస్, కాఫీ చేయండి. కాఫీ చేసి ఇక్కడ మనోజ్ దగ్గర పేస్ట్. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, కాఫీ ఐడి మొత్తం రాశాను. బాబు ఓకేనా? ఈజ్ దిస్ ఓకే ఫర్ యూ? ఎస్ కంటిన్యూ. ఓకే, పాస్వర్డ్ టైప్ చేయమ్మా. ఎస్ అయిపోయింది. సో అయిపోయింది. ఇప్పుడు శివ కీస్ అక్కడికి, ఇక్కడ కీస్ అక్కడికి మొత్తం ఎక్స్చేంజ్ అయిపోయినాయి విత్ ద హెల్ప్ ఆఫ్ SSH కాఫీ ఐడి ఆ కాన్సెప్ట్తో. దట్ మీన్స్ వాట్? వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ద కనెక్షన్ బిట్వీన్ దిస్ టూ మెంబర్స్. సక్సెస్ఫుల్లీ అని అర్థం. సో వీళ్ళిద్దరికి మధ్య కనెక్షన్ అయితే వచ్చేసింది. సో ఈయన కీసు ఎస్ ఇక్కడికి ఎక్స్చేంజ్ చేసాం, ఈయన కీసు ఇక్కడికి ఎక్స్చేంజ్ చేసాం. ఎస్ ఈజీ, డెడ్ ఈజీ. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడున్న ఈ ఫైల్ని ఇక్కడికి మూవ్ చేయొచ్చు. ఇప్పుడు నేను యాక్చువల్గా మనోజ్ సర్వర్లోకి. ఓకే, అదే నా ఏం ఇప్పుడు యాక్చువల్గా. మరి ఇప్పుడు గో టు దిస్ ప్లేస్ శివ. ఓకే, శివ దగ్గర ఒక ఫైల్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ ఫైల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లేదా ఇంకో ఫైల్ ఏదైనా స్క్రిప్ట్ ఫైల్. లేదంత వద్దు సార్, ఫైల్ 1 కానీ తయారు చేయాలి కదా, అది టచ్ ఫైల్ 1. ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. LS కొడితే ఫైల్ 1 వచ్చింది. సార్ దాంట్లో కంటెంట్ రాసుకోండి మీ ఇష్టం, కాకపోతే నేను ఏం రాయట్లేదు. ఓకే, LS-L కొట్టినా కూడా ఫైల్ 1 వస్తుంది. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేయాలా? SCP ఫైల్ 1. ఓకే, ఎక్కడికి పంపించాలి? అది మనోజ్ MANOJS ఎట్ అతను సర్వర్ IP అడ్రస్ ఎంత అంటే దాన్ని చూసుకోవాలా. సో సర్వర్ IP అడ్రస్ అనేది చూసుకోవాలి, జాగ్రత్త కాపీ చేయాలి. సో మనోజ్ సర్వర్ IP అడ్రస్ ఎక్కడ ఉంది, మనం అందుకనే రాసుకుంది ఇక్కడ. ఇది యాక్చువల్గా ఎస్. దీన్ని కాపీ చేయండి, Ctrl+C. ఓకే, దీన్ని పేస్ట్ చేయాలండి. ఎస్ ఎక్కడికి వెళ్తారు? ఎస్ ఓ చాలా వస్తుంది, అది కాఫీ అవుతుందా? ఓకే, అది కాఫీ అవుతుంది. చాలా జాగ్రత్త కాఫీ చేయాలి. మనోజ్ ఎట్ రాసి మనోజ్ సర్వర్ IP అడ్రస్ ఇది. ఓకే, ఇలా కాఫీ అక్కడికెళ్ళి పేస్ట్. ఓకే, అయితే ఇది యాక్చువల్గా బాగుంది. ఓకే, అయితే మనోజ్ సర్వర్లో ఫైల్ కాపీ చేయాలంటున్నావు కదా, ఏ ప్లేస్లో కాపీ చేయాలి అట్లా అనమాట. ప్లేస్ చెప్పాలి. మనం బెంగళూరు వెళ్తున్నాం, బెంగళూరు రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలో చెప్పాలి కదా, అది ఇక్కడికి వచ్చాం అంతే, రీచ్ అయ్యాం. వేర్ షుడ్ ఐ గో, వేర్ షుడ్ ఐ ప్లేస్ దిస్ ఫైల్ 1, వేర్ షుడ్ ఐ స్టోర్, వేర్ షుడ్ ఐ కాఫీ చెప్పాలి. లైనెక్స్ కమ్మా ఆ మనోజ్ అనే ఫోల్డర్ ఒకటి ఉంది, దాంట్లో కాఫీ చేయని చెప్పాలి. మనోజ్ అనే ఫోల్డర్ ఎక్కడ ఉంది? మనోజ్ సర్వర్లో ఉంది. మనోజ్ అనే ఫోల్డర్ సర్వర్ ఎక్కడ? ఇది మనోజ్ సర్వర్ కదా, ఈయన మనోజ్ ఫోల్డర్లోనే పనిచేస్తున్నాడు. ఎట్లా? ఎస్, సింపుల్గా చెప్పాలంటే చూడండి, LS-L ఇక్కడ ఏం ఫైల్స్ ఏం లేవు వాళ్ళ ఫోల్డర్లో. మరి ఏ ఫోల్డర్లో ఉన్నాడు అతను? PWD. ఎదుగో హోమ్
మనోజ్ మీకు ఇది తెలుసు. డైరెక్ట్ గా ఈ మొత్తాన్ని కాపీ చేస్తే, కాపీ అంటే లైనెక్స్ లో జస్ట్ ఇలా సెలక్షన్ చేస్తే ఆ డేటా టెక్స్ట్ కాపీ అయిపోద్ది సెలక్షన్ చేస్తేనే. ఇక్కడికి వచ్చేసేయండి డైరెక్ట్ గా, ఇక్కడికి వచ్చేసి పేస్ట్. అరే అంతేనా? అంతే. // హోమ్ మనోజ్ అనే ఫోల్డర్లోకి ఈ ఫైల్ 1 కాపీ చేయండి అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. అరే 100% వెంటనే స్పాట్లో అయిపోయింది. ఎస్ అయిపోయింది. సరే, ఇప్పుడు మనోజ్ అనే దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ చెక్ చేసుకోండి. ఇందాక LS-L కొడితే ఏం రాలా, ఇప్పుడు LS-L కొట్టండి. LS కొట్టినా వస్తుంది. చూసారా? ఫైల్ 1. ఎస్, దిస్ వాస్ కాపీడ్ ఇన్సైడ్ మనోజ్ సర్వర్. ఫైల్ 1 దిస్ వాస్ క్రియేటెడ్ బై శివ ఫైల్ ని డైరెక్ట్ గా మనోజ్ యాక్సెస్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి. ఈజీ, బెస్ట్ ప్రాసెస్. ఎస్, అలాగా సార్. ఇప్పుడు ఫైల్స్ ని చేశారు కరెక్టే, మరి ఫోల్డర్ అంతా చేసేసి దాన్ని కాపీ చేయండి సార్. ఫోల్డర్ అంటే ఫోల్డర్ అంటే ఏంది అసలు? యాక్చువల్గా ఇది MKDIR project1 అనేది ఒక ఫోల్డర్ యాక్చువల్గా. ప్రెస్ ఎంటర్ బటన్. ఈ project1 ఫోల్డర్నే ఇక్కడ కాపీ చేసేసేయండి అంటున్నాడు. ఈ project1 ఫోల్డర్నే కాపీ చేయాలంటే అప్పుడు మనం ఎలా చేయాలా? SCP. మన దగ్గర ఏముంది? LS కొడితే project1 ఉంది మన దగ్గర. మనోజ్ దగ్గర project1 ఉందా? లే. చూడండి ఒకసారి, ఇదిగో ఇది. LS టైప్ చేయండి. నో, ఓన్లీ మనోజ్ is having only file 1. Now just send this file project1 folder అంటే SCP project1, అదే SCP project1 SCP project1, ఆ తర్వాత మనోజ్, తర్వాత @ తర్వాత మనం ఏం చేయాలా? ఇక్కడ మనోజ్ సర్వర్ IP అడ్రస్ ఉంది కదా, దీన్ని కాపీ చేయి. కాపీ. ఇక్కడ ఏంటి ఇది? పేస్ట్. ఓకే. సరే, లైనెక్స్ అడిగింది. అయ్యా బాబు, project1 ఎక్కడికి కాపీ చేయాలంటున్నావు? కాపీ 1 కూడా డైరెక్ట్గా మనోజ్ ఫోల్డర్కే. అప్పుడు కాపీ 1 కూడా మనోజ్ ఫోల్డర్ అంటే మనోజ్ ఫోల్డర్ ఎక్కడ ఉంది? /home. ఓకే, హోమ్. ఆ తర్వాత // రాసి హోమ్ రాసి MANOJ రాయి /home మనోజ్. ఇప్పుడు యాక్చువల్గా మనకి సింపుల్గా ఒక వ్యక్తి ఆన్సర్ చెప్తాడు, ఆ వ్యక్తిని మనం ఆన్సర్ అడగాలి ఇప్పుడు అర్జెంటుగా. ఓకే, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఆన్సర్లు చెప్పగలరు అనేది వెతుకుదాం ఫస్ట్. ఎవరిని అడగాలి అంటే రియల్గా ఎస్. ఓకే, పెంచలయ్య ఉన్నాడా? ఎస్, పెంచలయ్య. ఎస్ సార్. ఓకే, పెంచలయ్య. ఏంటి అసలు ఇది SCP project1 మనోజ్ ఇవంతా రాసాము. ఇప్పుడు ఇది ఓకే చేయమంటావా లేదా? కాదు సార్, ఇప్పుడు మనం సారీ సార్, now we are trying to copy a folder, sir. Yes, So, okay. So we need to place -r in Why between. should we keep -r here? Why? Why? Because this is a folder. Yes, sir. If it is a file, not required. But if this is a folder, that's why I need to keep -r. Otherwise, it will throw you an error. Yes, sir. Sir, error vasidda? Confirm? Yes, sir. Yes, Penchalaya. Confirm? Yes, sir. Confirm, sir. చూద్దాం. రాకపోతే రాకపోతే confirm, sir. It will be error. Confirm. సరే, చూడవా. ఎస్ బాబు, ఫెయిల్ టు అప్లోడ్ దిస్ project1 ఫైల్ టు. ఇక్కడికి మీకు అప్లోడ్ చేయడానికి ఫెయిల్ అయిపోయిందమ్మా, జాగ్రత్తగా మళ్ళీ సరి చూసుకోండి అనేది. అప్పుడు మనం ఏం చేయాలా? అయ్యో ఇదేంది ఇలా వచ్చింది, రే దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ గూగుల్ కొట్టరా, ఆన్సర్ ఏమొచ్చింది దాన్నే చేద్దాం. పోయింది గోవింద. ప్రాజెక్ట్లో నెక్స్ట్ మంత్లో ఇంటి దగ్గర కూర్చోవడమే. ఎందుకు? గూగుల్ తల్లి ఇక మొత్తం 1,00,000 పేజీలు చూపించింది, ఏది కొట్టినా రాదు. ఒక చిన్న ఆర్ కోసం గూగుల్ మొత్తం ఎతికి, సరే ChatGPTలు కొట్టామని అదే పోదా మళ్ళీ, అది ప్రాబ్లం, అదే ఇచ్చింది. కాబట్టి బాబు, లైవ్లో రియల్ టైంలో ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసేటప్పుడు అన్ని గూగుల్లో కొట్టి తెలుసుకోవాలా అనేది రాంగ్. ఫస్ట్ పాయింట్.
మనకి స్వతహాగా కనీసం 80% నాలెడ్జ్ ఉండాలి, కొట్టాలి 80%. వి మస్ట్ గెయిన్ 80% నాలెడ్జ్ టు వర్క్ విత్ రియల్ టైమ్. ఎస్, అదర్వైజ్ కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతావు. అదే ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉన్నా, విసిగెట్ చేయకు, తర్వాత ఫోన్ చేయి, చాలా బిజీగా ఉన్నారా, సారీ, ఇవన్నీ అక్కడే వస్తాయి. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఆడ ఆన్సర్ కనపడదు, మనవాడికి టెన్షన్ పెరిగిద్ది. ఇది రియల్ టైంలో చూస్తున్నాడు. కాబట్టి లైనెక్స్ అయినా, ఏడబ్ల్యూఎస్ అయినా, డెవాప్స్ అయినా, ఇంకా ఏ కోర్స్ అయినా సులభమే, కానీ డ్యూరేషన్ మారిద్ది అంతే. జావా ఫుల్ స్టాక్ ఒక డ్యూరేషన్ ఉంటుంది, డెవాప్స్కి ఒక డ్యూరేషన్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మరొకలాగా ఉంటుంది. అన్నీ ఒకలాగా కాదు. నో, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అట్లా. అంతేగాని నేర్చుకునే స్టైల్ని బట్టి మనం వర్క్ చేయొచ్చు రియల్ టైంలో. దట్స్ ఇట్, అంతే. ఓకే, భయపడొద్దు దయచేసి. సాఫ్ట్వేర్ జాబ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఓకే, సరే సార్, ఇప్పుడు ఏం చేయాలి సార్? ఎస్ఈబి -R, ఎస్ ప్రాజెక్ట్ 1, ఎస్ ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ 1, ఎస్ ఆఫ్టర్వర్డ్స్ మనోజ్, ఎస్ మనోజ్ సర్వర్ ఎడ్జ్. సో సార్ ఎందుకు సార్ అది మీకు తెలీదా ఏంది? పైన అది అప్ యారో డౌన్ యారో కొడితే వచ్చింది కదా, మనం చేసిన కమెంట్స్ అన్ని వచ్చిందిలే, కానీ మీకు గుర్తుండదని మళ్ళీ టైప్ చేస్తున్నా, సింపుల్ అంతే, పెద్ద లాజిక్ ఏం కాదు అక్కడ. అర్థమైందా? ఓకే, తర్వాత ఏం చేయాలా? సింపుల్. నెక్స్ట్ కోలన్ రాసి, సారీ // రాసి, హోమ్ రాసి, కోలన్ రాసి, // రాసి, హోమ్ రాసి, ప్లస్ మనోజ్. మనోజ్ అనేది ఏంది ఇక్కడ? ఆ ఫోల్డర్ నేమ్, ఇట్స్ నాట్ ఎ యూజర్ నేమ్. యూజర్ నేమ్ ఇక్కడే ఇచ్చేసాం, సర్వర్ ఐపీ అడ్రస్ ఇక్కడే ఇచ్చేసాం. ఇదంతా కూడా ఏంటి, మొత్తం ఏ ఫోల్డర్లోకి ఈ ప్రాజెక్ట్ 1 స్టోర్ అవ్వాలో ఇచ్చాం. ఫైన్. ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే సార్, అయిపోయింది సార్. ఓకే సరే, ఇది యాక్చువల్గా మనకి సింపుల్గా చెప్పాలంటే, ఇదిగోండి ఇక్కడ చూడండి. ఎస్ చూడండి. ఓకే గుడ్. ఓహో, ట్రాజడీ ఎదుర్కొంటున్నాం. ఓకే ఓకే, డూప్లికేట్ సెషన్కి వెళ్ళి చూద్దాం. ఓకే, MANOJ 1 2 3. ఓకే, LS చూసారా? The project 1 has been copied. Okay, the project 1 has been copied. Yes, okay. అయితే కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా సరే ఒక ఫోల్డర్ కానీ ఒక ఫైల్ కానీ తయారు చేసినప్పుడు వీఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సపోజ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే చూడండి ఒకసారి, MKDIR రాసి, -P రాసి, ABC బ్యాంక్ రాసి, // DEP ట్రాన్స్ పేమెంట్స్ ఇటు రాసాం. ప్రెస్ ఎంటర్ బటన్, ప్రెస్ ఎంటర్ బటన్. అరే, ఇది తయారైందా? ఈ స్ట్రక్చరు అయిందో లేదో LS కొట్టండి. ఓకే, అలాగా మనం చూసేంత వరకు అది కనపట్లా. కానీ లైనెక్స్ అనేది చాలా తెలివైంది. అరే బాబు, నువ్వు ఎప్పుడైనా సరే ఇలా టైప్ చేసినప్పుడు చిన్న ఒక ఆప్షన్ వాడు. దిస్ ఆప్షన్ విల్ గివ్ యూ ద కన్ఫర్మేషన్ వెదర్ ద ఫోల్డర్ క్రియేటెడ్ ఆర్ నాట్, యూ డోంట్ నో. అందుకోసం ఒక ఆప్షన్ యాడ్ చేసుకో అని చెప్పింది. ఒక ఆప్షన్, ఆ ఆప్షన్ ఎట్లా, ఏం సార్ ఎట్లా చేయాలంటే MKDIR -PV. ఓహో, PV. వి అంటే ఏంటి సార్? వెబ్ఓస్. వి అంటే ఏంది? రాసి, ఆ తర్వాత ఇప్పుడు మనకి ABC బ్యాంక్ ఉంది కదా, ఇప్పుడు XYZ బ్యాంక్. ఆ తర్వాత DEP ట్రాన్స్ పే. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. హరే ఏం సార్ మెసేజ్ వచ్చింది? ఎస్ వి గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ లినక్స్. హే బాబు శివ, యూ క్రియేటెడ్ a directory XYZ and inside XYZ we created deposits, transfers, payments. అంటే దిస్ విల్ గివ్ యూ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ యాక్షన్. నువ్వు చేసిన యాక్షన్ ఏందో ఇవి ఇక్కడ మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. కానీ ఇందాక మనం గమనిస్తే ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే విషయాల్లో మనం ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ని మనం మనోజ్కి పంపించాం. మనోజ్కి పంపించినప్పుడు మనకి ఎలాంటి మెసేజ్ రాలేదే. నో, వీ హ్యావ్ నాట్ ఎట్ రిసీవ్డ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా? సింపుల్గా LS కొట్టు. LS. ఇప్పుడు ఏ బ్యాంక్ ఉంది మనకి?
ఏబిసి బ్యాంక్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏబిసి బ్యాంకుని డైరెక్ట్గా మనోజ్లోకి పంపించాలా? ఏబిసి బ్యాంక్ మొత్తాన్ని మనోజ్లోకి పంపించాలా? ఓకే ఫైన్. మనోజ్ ఎక్కడున్నాడు? మనోజ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ హియర్. ఎస్, మనోజ్ ఎక్కడున్నాడు? ఎస్, మనోజ్ ఎక్కడున్నాడు? మనోజ్ ఎక్కడున్నాడు? ఎస్ ఫ్రెండ్స్, ఎక్కడున్నాడు మనోజ్? ఎస్ ఎస్, ఇక్కడ. సో ఎల్ఎస్ కొడితే ఏమొచ్చాడు? ప్రాజెక్ట్ 1 వచ్చింది, ఫైల్ 1 వచ్చింది. ఓకే, ప్రాజెక్ట్ 1 వచ్చింది, ఫైల్ 1 వచ్చింది. ఓకే, సో తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ మీరు చూస్తే చూడండి, యాక్చువల్గా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఏబిసి బ్యాంక్ అనే ప్రాజెక్ట్ని అక్కడ పంపిద్దాం. ఎలా? దానికోసం మనం ఎస్సిపి -r ఏబిసి బ్యాంక్. ఓకే, తర్వాత మనోజ్ మనోజ్ సార్, మీరు చేసిందే చేస్తున్నారు ఏం సార్? ఫోల్డర్ని ఇందాక పంపించారు కదా, వై యూఆర్ అగైన్ అంటే నేను అక్కడ ఒక ఆప్షన్ చూపించలేదు, ఆప్షన్ ఇన్క్లూడ్ చేద్దాం అందుకోసం. ఎస్, ఓకే. సో నౌ హోమ్ / తర్వాత మనోజ్, అంతే, / మనోజ్. చూసారా? అయితే ఇక్కడ ఆర్ అనేది ఇచ్చాను, కానీ ఆర్ పక్కనే వి రాయండి అంటున్నాను నేను. వి ఎస్ వి. సరే, వి రాస్తే ఏమన్నా అయింది అంటారా? అసలు వి దేనికి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ప్రెస్ ఎంటర్ బటన్. పెంచలేయా? ఎస్ సార్. ఇది రైట్ అంటావా రాంగ్ అంటావా అసలు నీ అంచనా ప్రకారం? అది కొంచెం right. రైట్ అనిపిస్తుంది, కొంచెం అయితే రాంగ్ అనిపిస్తుంది అంటావా? అది కాదుగా? ఇట్ ఈస్ రైట్. ఇట్ ఈస్ రైట్ సార్. ఎక్సలెంట్. ఓకే, గుడ్. ఓకే ఓకే ఎస్. ఓకే, అరే ఇదేంది ఏం రాలేదే, తప్పులు వచ్చినాయన్ని? ఏంది అసలు ఇది? సార్ ఏంటి సార్ అట్లా వచ్చింది? అక్కడికి అది ఫైల్ వెళ్ళిపోయిందంటావా లేదంటావా? అందుకే నేను అడిగింది కన్ఫర్మేషన్. నువ్వేమో అంతా ఓకే అని చెప్పావు. వాట్ ఈస్ దిస్? ఎస్, అక్కడికి వెళ్ళిందా? సరే, అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడెక్కడ? మనోజ్. ఎస్, ఓకే, వచ్చిందా? ఏబిసి బ్యాంక్ వచ్చిందా? ఇప్పుడు ఏబిసి బ్యాంక్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేసి చూడు. ఎల్ఎస్ కొట్టి ఏబిసి బ్యాంక్ కొట్టి ప్రెస్ ఎంటర్ బటన్. ఏమొచ్చింది బాబు? ఏబిసి బ్యాంక్ దాంట్లో ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి, పేమెంట్స్ వచ్చినాయి, డిపాజిట్ అన్నీ వచ్చేసినాయి అని చెప్పాడు వాడు. ఓకే, ఎక్సలెంటా? ఎస్, ఎక్సలెంట్. కానీ వేర్ ఈస్ ఏబిసి బ్యాంక్ ఈజ్ అవైలబుల్? ఇన్సైడ్ మనోజ్. చూడండి, మీరు చూస్తే ఎస్ ఫ్రెండ్స్, ఇదే కదా. ఇప్పుడు మనం ఈ మనోజ్కి లైనెక్స్ ఒక ఫోల్డర్ ఇచ్చింది ఆల్రెడీ. మనోజ్కి లైనెక్స్ ఒక ఫోల్డర్ ఇచ్చింది, ఆ ఫోల్డర్ పేరే మనోజ్. దాని లోపల మనం ఇదిగో ఏబిసి బ్యాంక్ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఏబిసి బ్యాంక్ ఉంది, దాని లోపల ఏబిసి బ్యాంక్ ఉంది. ఏబిసి బ్యాంక్ అనేది ఏంది? ఒక ఫోల్డర్. ఎస్ ఎస్. మనోజ్ అనేది ఏంది? ఒక ఫోల్డర్. ఎస్. ఇది ఎవరు ఇచ్చారు? మనోజ్ ఫోల్డర్ గివెన్ బై లైనెక్స్. మనం కాదు, లైనెక్స్ ఇచ్చింది, అది మనం ఇచ్చింది కాదు. సో ఈ మనోజ్ ఫోల్డర్ గివెన్ బై లైనెక్స్, ఏబిసి ఫోల్డర్ కాపీడ్ బై శివ. అర్థమైందా? సరే, ఏబిసి బ్యాంక్ మనోజ్ అనే ఫోల్డర్లో ఏబిసి బ్యాంక్ ఉంది యాక్చువల్గా. సరే, బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా మనోజ్ అనే ఫోల్డర్ ఎక్కడ ఉందంటే హోమ్లో ఉంది. /home ఎట్లా ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ మనోజ్ అనే ఫోల్డరు, దాని లోపల ఏబిసి బ్యాంక్ ఉన్నది. ఎట్లా పాత్ ఎట్లా ఇవ్వాలి మనం? ఇక్కడ మనోజ్కి ముందేంది? హోమ్. దీనికి ముందేంది? ఫాలో. ఇది యాక్చువల్గా స్టోరీ. సో ఎప్పుడైనా సరే ఏబిసి బ్యాంక్ టచ్ చేయాలంటే ఇది పాత్. మళ్ళీ ఏబిసి బ్యాంకులో ఉన్న మరొక ఫోల్డర్ని టచ్ చేయాలంటే, అంటే మరొక ఫోల్డర్ అంటే ఏముంది? డిపాజిట్ ఉంది కదా, అది డిఈపి రాసుకోవాలా.
ఇప్పుడు ఈ పాత్ అనేది ఎలా మనకు వర్కౌట్ అయింది, లైనెక్స్ ఎలా చూసిద్ది అంటే ఫస్ట్ ఫార్వర్డ్ స్లాష్కి వెళ్ళిద్ది, హోమ్కి వెళ్తుంది, మనోజ్కి వెళ్తుంది, మనోజ్ నుంచి ఏబీసీ బ్యాంక్ డిపాజిట్ బ్యాంక్లోకి ఇది ఫోల్డర్ కదా, దీంట్లో మనం ఒక ఫైల్ని కాపీ చేయొచ్చు. డిపాజిట్ అనే ఫోల్డర్ లోపల ఒక ఫైల్ని, అంటే డిపాజిట్ ఫైలే కాపీ చేయొచ్చు. బట్ డిపాజిట్ ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్, కాపీ చేయడానికి మనం ట్రై చేస్తాం ఇప్పుడు. అదే అందుకోసం అది అక్కడ పెట్టేసాం. ఓకే ఫైన్. ఇక్కడ చూసారా, ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్ అని చేసిన వెంటనే డిపాజిట్ ఉంది, పేమెంట్స్ ఉంది, ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. ఓకే, అసలు ఏబిసి బ్యాంక్ ఎక్కడ ఉందా అంటే ఇదిగో టిల్డా, దీని లోపల ఉంది అది. ఈ టిల్డాలో ఉన్నాయే ఇవన్నీ మనకి. ఎలా చెప్పగలరు సార్ మీరు? ఎల్ఎస్ కొట్టమ్మా. ఇప్పుడు ఎల్ఎస్ కొడితే ఏందనుకున్నావు? ఎల్ఎస్ కొడితే ఈ టిల్డాలో ఉన్న ఈ డీటెయిల్స్ అన్ని ఇవే. దిస్ ఈస్ కాల్డ్ ఎల్ఎస్. అంటే లైనెక్స్ ఇదిగో ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్ని డిస్ప్లే చేయి, ఫోల్డర్స్ అన్ని డిస్ప్లే చేయని ఎల్ఎస్ ఇక్కడ కొట్టేసా టిల్డా ఫోల్డర్ని. కాబట్టి ఈ ఎల్ఎస్ పక్కన మరొక ఫోల్డర్ కొడితే ఆ ఫోల్డర్లో డీటెయిల్స్ కనపడతాయి. ఇప్పుడు నేను కానీ ఎల్ఎస్ పక్కన ఎల్ఎస్ అని రాసి ఏబిసి బ్యాంక్ అని టైప్ చేసాం అనుకో, ఆ ఫోల్డర్ అవి డీటెయిల్స్ కనపడతాయి. ఎందుకంటే ఎల్ఎస్ అనేది అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ ఫోల్డర్ని కన్సిడర్ చేస్తుంది లైనెక్స్. ఈ ఫోల్డర్ ఇచ్చాం కాబట్టి ఏబిసి బ్యాంక్ ఫోల్డర్లో ఉన్న ఫోల్డర్స్ని చూపించింది. ఇందాక కేసులో మనం ఏం చేసామంటే జస్ట్ ఎల్ఎస్ఏ కొట్టాము. ఎస్, ఇన్ దిస్ కేస్ the Linux will display all the files and folders inside a tilde. Tilde అంటే ఏంది? మనోజ్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ డిస్ప్లే చేసింది ఎవరు? లైనెక్స్. ఎందుకు ఇక్కడ నేను ఏమి ఇవ్వలా, అందుకోసం అది ప్రెస్ ఎంటర్ బటన్, అది విషయం అక్కడ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏబిసి బ్యాంక్ ఎక్కడయ్యా దాని పాత్ అంటే ఇది మొత్తం చెప్పాలి. ఎలాగా చూడండి, మీకు తెలుసు. సిడి కొట్టి ఏబిసి బ్యాంక్ లోపలికి వెళ్ళండి, మీకు తెలుస్తుంది. సో నౌ ఐఎమ్ ఇన్ ఏబిసి బ్యాంక్. నేను ఏబిసి బ్యాంక్ ఫోల్డర్లో ఉన్నాను. అసలు ఏబిసి బ్యాంక్ పాత్ మొత్తం పూర్తి స్థాయిలో తెలియాలంటే పీడబ్ల్యూడి కొట్టండి. చూసారా, ఇది స్టోరీ. ఎక్కడుంది? హోమ్, మనోజ్, ఏబిసి బ్యాంక్. ఈ మొత్తం కలిస్తే ఇది, యాక్చువల్గా మొత్తం కలిస్తే ఇది. ఎస్, ఓకే, ఇది యాక్చువల్గా. సరే, ఇప్పుడు యాక్చువల్గా నా ఇంటెన్షన్ ఏంటంటే దిస్ ఇస్ మనోజ్ సర్వర్, ఇది మనోజ్ సర్వర్. ఓకే, ఇక్కడ శివ ఉన్నాడు. శివ గుడ్. ఈ శివ సర్వర్లో యాక్చువల్గా ఫైల్ మెయింటైన్ అవుతుంది. ఏ ఫైల్ అది? ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్ మెయింటైన్ అవుతుంది. దాని లోపల డిపాజిట్ ఉంది, దాని లోపలే పేమెంట్స్ ఉన్నాయి, దాని లోపలే ఏమున్నాయి? ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి దాని లోపలే. అయితే నేను ఈ డిపాజిట్ అనే ఫోల్డర్ యాక్చువల్గా ఇది, పేమెంట్స్ అనేది ఫోల్డర్ యాక్చువల్గా, ట్రాన్స్ఫర్ అనేది ఫోల్డర్ యాక్చువల్గా, ఇవన్నీ ఫోల్డర్సే. ఓకే, ఏబిసి బ్యాంక్ ఏంటి సార్? అది కూడా ఫోల్డరే, అది పేరెంట్ ఫోల్డర్ యాక్చువల్గా. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు ఈ పేమెంట్ అనే లేదా డిపాజిట్ అనే లేదా పేమెంట్ అనే ఏదైనా పేమెంట్ అనే ఫోల్డర్ పే అనే ఫోల్డర్లోకి నేను ఒక ఫైల్ తయారు చేయాలనుకున్నా. అది పేమెంట్ ఫైల్ అనేది తయారు చేయాలా. ఎక్కడున్నది? శివ సర్వర్లో. ఎస్, ఓకే, ఎస్ పెంచలయా. ఇప్పుడు యాక్చువల్గా ఎస్ సార్. ఇప్పుడు నాకు ఆన్సర్ ఏం కావాలంటే చూడు, ఈ శివ అనే ఈ ఫోల్డర్లో ఎస్ సార్. మనకి ఏబిసి బ్యాంక్ ఆల్రెడీ ఉంది. ఓకే, దాని లోపలకి కొంత కంటెంట్ రాయాలి. ఏబిసి బ్యాంక్ లోపల ఉన్న ఓకే పేమెంట్ అనే ఫోల్డర్లోకి ఒక ఫైల్ రాయాలి. ఎలాగా అది? టచ్ ఒక్క నిమిషం,
ఇదిగో ఒకసారి ఎల్ఎస్ కొడితే ఇది Yes, sir. ఏబిసి బ్యాంక్. ఓకే, సో మళ్ళీ ఎల్ఎస్ కొట్టి ఏబిసి బ్యాంక్. ఓకే, చూసావా, ఏబిసి బ్యాంక్ లోపల పేమెంట్స్ ఉన్నాయి. ఈ పేమెంట్స్ అనేది ఫోల్డర్. ఆ ఫోల్డర్ లోపల ఒక ఫైల్ తయారు చేయాలి, పేమెంట్ ఫైల్. ఎస్, పేమెంట్ ఫైల్ తయారు చేయాలి. ఎలాగా? Yes, sir. We టచ్. yes, sir. Touch ABC Bank / payments. Payments. ఓకే. I mean, అక్కడ payment / then we can create a file. ఎస్ Payment. ఎస్, సింపుల్ ఆన్సర్, పేమెంట్ ఫైల్. అంతేనా? Yes, sir. ఆర్ అదర్వైజ్ అదే అవసరం లేదులే, పేమెంట్ ఫైల్ అని రాసుకో. పేమెంట్ ఫైల్ అంతే, అయిపోయింది. పేమెంట్ ఫైల్. ప్రెస్ ఎంటర్ బటన్. అవుతుందా? ఇస్ ఇట్ పాసిబుల్? It is possible. సరే, ఓకే. సో ఓకే, ఎల్ఎస్ రాసి ఏబిసి బ్యాంక్ రాస్తే పేమెంట్స్ లో ఏంటి ఫైల్ కనపడలేదు. It is in 3 structures. Inside a payment, it will be appear, sir. కరెక్టే. ఇప్పుడు నేను కూడా ఏబిసి బ్యాంక్ లోపల ఉన్న ఫోల్డర్ చూస్తున్నా, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ద ఫైల్ ఇన్సైడ్ పే We ఫోల్డర్. need to ABC Bank / pay. చూడు, ఇక్కడ లేవు, నువ్వు ఎక్కడ ఉన్నావు? పే. సో three comments, sir. చూడండి, పెంచలేయా? పెంచలేయా? Sir. చూడు, ఎల్ఎస్ రాసి ఏబిసి బ్యాంక్ రాస్తే ఏ డీటెయిల్స్ వస్తున్నాయి? ఏబిసి బ్యాంక్ డీటెయిల్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు నేను ఎల్ఎస్ రాసి ఏబిసి అనే బ్యాంక్ రాసి గుడ్, ఆ తర్వాత / రాసి పే అని రాస్తే ఏమొస్తుంది? Inside a ఆ? payment folder యొక్క దాని లోపలికి పేమెంట్ వెళ్తుంది. ఫోల్డర్ లో ఉన్న ఫైల్ వచ్చిందా రాదా? Yes, sir. Yes, sir. ఆ? వస్తుంది, sir. వచ్చింది కదా. మరి ఎందుకు దానికి ట్రీ స్ట్రక్చర్ అవసరమా? ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సిడి అవసరమా? ఇట్స్ నాట్ రిక్వైర్డ్. అంటే ఈ విధంగా కూడా మనం చూడొచ్చు, సింపుల్ గా చెప్పాలంటే. అంటే ఒక స్టైల్ ఏమో ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్ అంటే ఇవి వస్తాయి. ఓకే, ఇవి వస్తాయి, రాసుకోండి కావాలంటే మీకు. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎల్ఎస్ బ్యాంక్ అంటే ఇది వస్తుంది. ఓకే, ఇంకొక స్టైల్లోనేమో ఎస్ ఫ్రెండ్స్, ఇంకో స్టైల్లోనేమో ఇదిగో ఎల్ఎస్ రాసి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్స్, లినక్స్ అడ్మిన్స్ అయినా సరే. షార్ట్ కట్ మెథడ్స్ తెలిసి ఉండాలి ఫస్ట్, అదర్వైజ్ గేమ్ ఆడుకుంటారు మిమ్మల్ని, అది విషయం. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇది చూసారా? ఎస్, ఓకే, ఇది యాక్చువల్గా. సో ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్, ఓకే, కేస్ 1 ఫస్ట్ కేసులో ఇలా మనం చేసాం. కేస్ 1 అంటే ఇది. సో కేస్ 2లో మనం ఇలా చేసాం. ఓకే, అప్పుడు ఇలా చేస్తే ఎస్, దీనికి ఇంగ్లీష్లో ఏం ఆన్సర్ చెప్తారు? అవుట్పుట్ ఆన్సర్ ఏం చెప్తారు? ఎస్, దిస్ విల్ గివ్ యూ ఓన్లీ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్సైడ్ ఏబిసి బ్యాంక్. అంతే, దీని ఆన్సర్ అదే. అంతే ఆన్సర్, దీని ఆన్సర్ అదే. ఓకే, అయితే కేస్ 2లో ఆన్సర్ ఏంది? పెంచలేయా? చెప్పగలవా? దిస్ విల్ గివ్ యూ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్సైడ్ పే ఫోల్డర్. అంతేనా? ఇన్సైడ్ పేమెంట్, అది విషయం. ఇన్సైడ్ పేమెంట్ ఫోల్డర్ ఏబిసి బ్యాంక్లో ఉన్న పేమెంట్ ఫోల్డర్లో ఉన్న అన్ని ఫైల్స్ని డిస్ప్లే చేసింది ఎవరు? ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్ / పే అని రాస్తే. చాలా చాలా సింపుల్ ఆన్సర్ ఇది. అంతేగాని మనం ట్రీ అవసరం లేదు, సిడి అవసరం లేదు, నథింగ్, నాట్ రిక్వైర్డ్ ఎనీథింగ్ అట్లా. ఓకేనా? ఎస్, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఓకే, అదే కదా టేల్ కమాండ్ కొడితే నువ్వు రాసేది. ఇప్పుడు నువ్వే నాకు ఆ పేమెంట్లు ఫైల్లో
వెళ్ళి కొంత డేటా రాయాలి. ఎలా రాస్తావు? పేమెంట్ ఫైల్లోకి వెళ్ళి డేటా రాయాలి. ఎలా? హౌ యూ రైట్ ద డేటా? PAM. చూడు, Then యాక్చువల్గా ఏబిసి బ్యాంక్ ఉంది, ఓకే, దాంట్లో పేమెంట్ అనేది ఉంది, ఓకే, దాంట్లో పేమెంట్ ఫైల్ ఉంది ఆల్రెడీ, ఓకే. ఇప్పుడు నేనేమంటున్నానంటే సెటప్ అంతా రెడీ, బట్ ఐ వుడ్ లైక్ టు రైట్ సమ్ కంటెంట్ ఇన్సైడ్ ఏ పేమెంట్ ఫోల్డర్ ఫైల్. ఐ వుడ్ లైక్ టు రైట్ సమ్ కంటెంట్ ఇన్సైడ్ ఏ పేమెంట్ ఫైల్. ఇలా ఉంది స్ట్రక్చర్. ఏబిసి బ్యాంక్ ఉంది, దాని లోపల పేమెంట్ ఫోల్డర్ ఉంది, దాని లోపల పేమెంట్ ఫైల్ ఉంది, పేమెంట్ ఫైల్ లోపల డేటా రాయాలి. ఎలాగా? మర్చిపోయాం సార్. రాదు సార్. VAR cat greater than ఎస్ పెంచలేయా? ఆన్సర్. నో ప్రాక్టీస్. VAM. Yes. ఎల్ఎస్ VAM. ఏం లేదు అక్కడ, పక్కనే విఐఎం పెట్ట, అంతే, అయిపోయింది. ఏం రాస్తే అయిపోయా, పేమెంట్ ఫైల్ ఓపెన్ అయింది. అది పెద్ద విషయం అయింది. అర్థమైందా? సో విఐఎం కాకుండా టేల్ కమాండ్ రాసి ఏబిసి బ్యాంక్ అని ఇది రాస్తే ఏమైంది? Inside a payment set. అంతే అంతే, సింపుల్ సింపుల్. నువ్వు ఇందాక చెప్పావు కదా, టచ్ అండ్ TOUCH రాసావు, ఏబిసి బ్యాంక్ రాసావు, మరి పేమెంట్ అని రాసావు, ఓకే, తర్వాత పేమెంట్ ఫైల్ చెప్పావు కదా. ఎస్. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంది ఇంగ్లీష్లో చెప్పు. When we provide VAM, then we can able to Yes. enter inside a The file, the payment file will be open. edit mode. OPENED, open, yes, open, okay, with opened with which mode? Editing Edit. mode, okay. ఇది ఏం చేస్తుంది? ఇది When we give tail రెండోది. command, it will provide inside a files. I mean, list. Yes. Last, No. last 10. This will give you the last 10 lines in a payment file. ఎక్కడో కాదు, పేమెంట్ ఫైల్లో ఉన్న లాస్ట్ 10 లైన్స్ డిస్ప్లే చేస్తుంది ఇది. ఓ సారీ, ఓకే. ఇది చేసుకో, లాస్ట్ పేమెంట్ ఆప్షన్ లాస్ట్ 10 ఫైల్స్ డిస్ప్లే చేస్తా, అంతే. ఓకే, ఇదేం చేస్తుంది? Will create a payment file inside This will create, yes, this will create empty file. పేమెంట్ ఫైల్, అంతే. దిస్ విల్ క్రియేట్ ఎ పేమెంట్ ఫైల్ ఇన్సైడ్ ఎ పేమెంట్ ఫోల్డర్, అంతే. సో 1, 2, 3 డిఫరెన్స్ ఇవే సింపుల్గా. The file will be open. You can file will be open, then you can modify, delete, and append the data inside a file. Then you can open ఇదన్నమాట యాక్చువల్గా. Then you can modify or delete or append the data inside a file. Modify the data. సరే, డేటా మళ్ళీ రాయలేమా? రాసుకో, అదే అపెండ్ అంటే. కొత్త డేటా రాయాలంటే అది ఇన్సర్షన్, ఎస్, రైటింగ్ ద డేటా, ఏదైనా అనుకోండి, ఇష్టం. ఓకే, ఇక్కడ దిస్ ఈజ్ పాసిబుల్ విత్ ద ఫస్ట్ ఆప్షన్, దిస్ ఈజ్ పాసిబుల్ విత్ సెకండ్ ఆప్షన్, దిస్ ఈజ్ పాసిబుల్ విత్ థర్డ్ ఆప్షన్. ఇదే యాక్చువల్గా. ఓకే, సో ఇది డాక్యుమెంట్ మీకు పంపిస్తానులే, నో ప్రాబ్లం. ఓకే, ఇది యాక్చువల్గా అంటే జస్ట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంటే.
ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సరే సార్, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడ ఉన్నాం మనం? శివ సర్వర్లో ఉన్నాం. ఎస్, శివ. సో ఓకే, ఈ శివ సర్వర్లో ఉన్న మనం మీరు యాక్చువల్గా హ్యాండ్స్ ఆన్ బాగా చేసి బాగా ఇదిగా ఉంటే మీరు ఫాస్ట్గా క్లాస్ అయిపోద్ది. మీకు తెలియటం లేదు కాబట్టి క్లాస్లో అవుతుంది. సరే ఓకే. సరే, ఇప్పుడు మనం చూద్దాం. యాక్చువల్గా ఎల్ఎస్ కొడితే ఏబిసి బ్యాంక్ కనపడుతుంది. బట్ ఈ ఏబిసి బ్యాంక్ లోపల ఆ ఫైల్స్ లోపల కొంత డేటా రాయాలి. అప్పుడేంది? పిఐఎం ఏబిసి బ్యాంక్ పేమెంట్ ఫైల్. సార్ నానో ఉపయోగించకూడదా? ఉపయోగించుకో, నో ప్రాబ్లం. ఏదైనా ఒకటే. యూ కెన్ ఆల్సో యూజ్ నానో. ప్రెస్ ఎంటర్ బటన్, ఇలా ఓపెన్ అవుతుంది అంతే. ఎక్కడ అది ఉంది? దాని పాత్ ఇక్కడ డిస్ప్లే చేశాడు బాబు. ఏబిసి బ్యాంక్ అమ్మ, దాని లోపల పే అమ్మ, దాని లోపల పేమెంట్ ఫైల్ అమ్మ, దాని పాత్ కూడా డిస్ప్లే చేశాడు. ఎవరు? లైనెక్స్. సో ఇప్పుడు మనం రాసుకోండి. అప్పుడు ఏం రాస్తారు? వెల్కమ్ టు లైనెక్స్, వెల్కమ్ టు డెవాప్స్, అంతే, అయిపోయింది. సో వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్ అనుకోండి. 3 లైన్స్ రాశాం, బాగుంది. 3 లైన్స్. ఓ పేమెంట్ కదా, ఇది రాస్తే ఎట్లా సార్? మీరు పేమెంట్ రాయాలి కానీ, కరెక్టే, దానికి అది కూడా కరెక్టే. మీరు సీరియల్ నెంబర్ రాయాలి, తర్వాత నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ రాయాలి, తర్వాత అకౌంట్ నెంబర్ రాయాలి, తర్వాత పేమెంట్ ఫైల్ కదా, పేమెంట్ అకౌంట్ నెంబర్, డెబిట్ కార్డ్ నెంబర్, ఏ సంథింగ్, ఓకే, లేదా యూపీఐ ఐడి ఏదో సంథింగ్, సరే. తర్వాత అమౌంట్ రాయాలి. సరే, సీరియల్ నెంబర్ 1, ఓకే, సీరియల్ నెంబర్ 1 అతని పేరు ఎస్ మనోజ్. ఓకే, అతను ఏం చేశాడు? డైరెక్ట్గా కొంత పేమెంట్ చేశాడు తన అకౌంట్ నెంబర్ నుంచి. అకౌంట్ నెంబర్ ఎంత? సంథింగ్, ఇది. అమౌంట్ ఎంత? ఎస్ 25,000 రూపీస్. ఓకే, రెండో పర్సన్ ఎస్, తర్వాత శివ. ఈయన ఏం చేశాడు? తన అకౌంట్ నెంబర్ ఇది. ఈయన ఏం చేశాడు? 20,000 పేమెంట్ చేశాడు. అయిపోయింది. సో కంట్రోల్ ఓ అంటే బాబు డేటాను సేవ్ చేయి. డేటాను సేవ్ చేయ ముందుగా కూడా కన్ఫర్మేషన్ అడిగింది. బాబు, ఈజ్ ఇట్ పాసిబుల్? యూ వాంట్ టు రైట్? ఎస్ రాసుకో. రాయటం అంటే ఏంది? ఫైల్లో ఎక్కించుకొని అర్థం. ప్రెస్ ఎంటర్ బటన్, కన్ఫర్మేషన్ అడిగిద్ది అనమాట, ఎంటర్. తర్వాత కంట్రోల్ ఓ తర్వాత కంట్రోల్ ఎక్స్ మీన్స్ వాట్? అయిపోయింది. ఎల్ఎస్ రాస్తే ఏబిసి బ్యాంక్ కనపడుతుంది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఏబిసి బ్యాంక్ లోపల ఉన్న ఆ ఫైల్స్, ఆ పేమెంట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ చూడాలా. ఎలా చూడాలా పెంచలేయా? సార్ ఏబిసి బ్యాంక్ ఉంది కదా, దాని లోపల డేటా ఉంది కదా, ఎలా చూడాలా? ఇప్పుడు మనం రాసిన ఫైల్ డేటా చూడాలి. ఎలా? Tail, సార్ tail or tail we అదే have to use. పెంచలేని అడిగినా నేను. సార్ సార్ టైల్ కమాండ్ వాడచ్చు. అంటే ఆయన చెప్పాడని నువ్వు చెప్పడం కాదు, నువ్వు చెప్పాలి. యూ మస్ట్ అండర్స్టాండ్ ద క్లాస్. ఓకే, రాలా, ప్రాక్టీస్ లేదు నీ దగ్గర, అందువల్ల రాలే, చెప్పలేకపోతున్నావు. యు ఆర్ అనేబుల్ టు స్పీక్ సంథింగ్. ఓకే ఫైన్. ఇప్పుడు యాక్చువల్గా ఇందాక రాసి చెప్పా, అదే, అదంతా అర్థం కావాలంటే మామూలు విషయం కాదు. నేను రాసిన ఫైల్ అర్థం కావాలంటే కొంత టాలెంట్ ఉండాలా. అది ఇదే నేను రాసిన ఫైల్ ఇక్కడ రాశాను. ఇది 4-5 సార్లు చేసిన వాళ్ళకి అర్థమైంది. ఓకే, అదేముందిరా, ఏబిసి బ్యాంక్ ఉంది, అదొక ఫోల్డర్, పేమెంట్ అదొక ఫోల్డర్, పేమెంట్ ఫైల్ అదొక ఫైల్. ఈ ఫైల్లో డేటాను చూడాలంటే టైల్ వాడాను, అంతే. టైల్ కాకుండా క్యాట్ వాడకూడదు, ఏంది వాడు, నో ప్రాబ్లం. క్యాట్ కాకుండా నానో వాడకూడదు, వాడు, నో ప్రాబ్లం. ఏదైనా వాడు, డేటా చూడొచ్చు నువ్వు, అంతే. క్యాట్ అయినా వాడు, టైల్ అయినా వాడు, హెడ్ అయినా వాడు, ఏదైనా నీ ఇష్టం వచ్చింది వాడు. బట్ టైల్ వాడితే దిస్ విల్ గివ్ యూ ద లాస్ట్ 10 లైన్స్ ఇన్ ఏ పేమెంట్ ఫైల్, అంతే. దానికోసం ఇక్కడ మనం రాసాం, ఏమని రాసాం? శివాకి వెళ్ళి, సో శివాకి వెళ్ళి టైల్ రాసి, ఏబిసి బ్యాంక్ రాసి, పే రాసి, తర్వాత అదే విషయం, అలాగా అది డిస్ప్లే చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ పేమెంట్ అనే ఫైల్ని
యాక్చువల్గా మనోజ్ సర్వర్లో ఉంది ఏబిసి బ్యాంకు, కానీ పేమెంట్ అనే ఫైల్ మిస్ అయింది వాళ్ళకి, అది పంపించాలి. ఇది మనోజ్ యాక్చువల్గా, ఇది మనోజ్ అనే సర్వర్ యాక్చువల్గా, మనోజ్ సర్వర్ యాక్చువల్గా. ఇప్పుడు యాక్చువల్గా పేమెంట్ అనేది ఎక్సలెంట్గా ఇక్కడంతా ఉంది, బాగుంది. శివాలో ఎక్కడ ఉంది? అది ఏబిసి బ్యాంక్లో ఉంది. ఇదే ప్రాజెక్ట్లో మనోజ్ కూడా పనిచేస్తున్నాడు. బట్ ఈ మనోజ్ అనే వ్యక్తి, ఇది బాబు అక్కడ పేమెంట్ అనే ఫైల్ పంపించమ్మా అన్నాడు. ఎక్కడికి పంపించాలో తెలుసా అన్నాడు. డైరెక్ట్గా మనోజ్ అనే ఫోల్డర్, మనోజ్లో ఉన్న ఏబిసి బ్యాంక్, ఏబిసి బ్యాంక్లో ఉన్న పేమెంట్, ఆ పేమెంట్లోకి ఈ ఫైల్ రావాలన్నాడు. ఎవరు? మనోజ్. మనోజ్ ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. యాక్చువల్గా ఇక్కడ ఉన్నాడు మనోజ్, ఇక్కడ ఉన్నాడు మనోజ్, ఇక్కడ ఉన్నాడు. డూప్లికేట్ సెషన్, మనోజ్, డూప్లికేట్ సెషన్ మనోజ్. సో ఈ మనోజ్ అనే వ్యక్తి ఎల్ఎస్ టైప్ చేస్తే ఏబిసి బ్యాంక్ వచ్చింది. ఎల్ఎస్ ఐఫన్ ఏబిసి బ్యాంక్ కొడితే ఇదిగో పేమెంట్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ ఈ పేమెంట్ అనే ఫోల్డర్లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయో చెక్ చేయాలంటే మళ్ళీ ఎల్ఎస్ రాసి ఏబిసి బ్యాంక్ ఎంతో హ్యాండ్స్ ఆన్ ఉంటే తప్పితే ఈ క్లాస్ ఎవరికి ముక్క అర్థం కాదు. తమిళ సినిమా, మలయాళం సినిమా చూసినట్టు ఉంటుంది. తమిళ్ మలయాళం రెండు కలిపితే బెంగాలీ, ఎట్లుంటుంది ఈ క్లాస్. ఈ క్లాస్ అర్థం చేసుకోకుండా ఏదో ఎరగదీద్దామంటే ఏం లేదు ఎరగదీసేది. తీసుకొని మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి లైనెక్స్ అటెండ్ అవ్వటమే, అంతే. కన్ఫర్మ్, నో డౌట్, ఒక్క చిన్న డౌట్ కూడా వద్దు. ఓకే, ఈ క్లాస్ మీకు అర్థం కానప్పుడు కమ్ టు ఫస్ట్ క్లాస్ లైనెక్స్, అంతే. డైరెక్ట్గా దీని నుంచి మళ్ళీ ట్రై చేశారంటే అటర్ ఫ్లాప్ అయింది, మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతారు. ఎవరికైనా చెప్తున్నాం, క్లాస్ అర్థమైనట్టు నటించొద్దు. క్లాస్ అర్థం కాదే ఫస్ట్ క్లాస్ నుంచి మెసేజ్లు పెట్టండి, ఫస్ట్ క్లాస్ నుంచి లింక్ పంపిస్తాం మీకు, అంతే. కన్ఫర్మ్, ఎందుకంటే జీవితాలు నాశనం అవుతాయి. అంతా వచ్చనే భ్రమలో ఉంటే ఏం రాకపోతే వేస్ట్ అయింది, అది విషయం. ఓకే, ఇప్పుడు ఫార్వర్డ్ స్లాష్ రాసి పే, ప్రెస్ ఎంటర్ బటన్. ఏమీ లేదు, ఎల్ఎస్ ఐఫన్ ఎల్ కూడా రాయొచ్చు, రాయి. ఏబిసి బ్యాంక్ రాయి, ఏబిసి బ్యాంక్ పే. ఇప్పుడు రాస్తే నీకు టోటల్ 0 వచ్చింది. అంటే దాని అర్థం ఏందయ్యా బాబు అంటే, ఎల్ఎస్ రాస్తే జస్ట్ షార్ట్ కట్, ఎల్ఎస్ ఐఫన్ ఎల్ రాస్తే లాంగ్ కదా, లాంగ్లో ఏంది టోటల్ 0 అని చూపించింది మనకు. ఎక్కడ? ఏబిసి బ్యాంక్ అనే పేమెంట్ అనే ఫైల్లో ఫోల్డర్లో 0 ఫైల్స్ ఉన్నాయి. ఎక్కడ? మనోజ్ సర్వర్లో. ఓకే, ఇప్పుడు మనోజ్ ఏమంటున్నాడు? బాబు ఏబిసి బ్యాంక్ పేమెంట్ ఫోల్డర్, దాని లోపలికి డైరెక్ట్గా నీ ఫైల్ పంపించంటున్నారు. ఎక్కడ ఉంది అది? శివ దగ్గర ఉంది ఆ ఫైల్. ఎస్, దిస్ ఇస్ ద ఫైల్ విచ్ ఈస్ హ్యావింగ్ అర్థమైంది ఇన్సైడ్ దిస్ సర్వర్. అర్థమైందా? ఓకే, సరే. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫైల్ లొకేషన్ కూడా మనకు తెలుసు ఆల్రెడీ. ఎక్కడ? ఏబిసి బ్యాంకు ఎక్కడ ఉందంటే ఇదిగో టిల్డా. టిల్డా ఉందంటే అర్థమైంది, ఇదే ఫార్వర్డ్ స్లాష్ హోమ్ శివ, అది అర్థం. దాని తర్వాత ఏబిసి బ్యాంక్. ఓకే, దాని తర్వాత పే, ఇది యాక్చువల్గా. దాని తర్వాత పే తర్వాత ఇంకేటేమో తెలుసా? పేమెంట్ ఫైల్. ఇది లొకేషన్, అది యాక్చువల్ లొకేషన్. కానీ ఇప్పుడు యాక్చువల్గా మనం ఎలాగో టిల్డాలోనే ఉన్నాం కదా, ఇది ఫార్వర్డ్ స్లాష్ హోమ్ శివ రాయాల్సిన అవసరంలా. రాయకుండా డైరెక్ట్గా మనం ఏం చేస్తాం తెలుసా? ఈ ఫైల్ని ఇదిగోండి, ఇదంతా అవసరంలా. లైనెక్స్ చెప్పింది, నువ్వు అక్కడే ఉన్నావు కదరా, అక్కడ ఉండి మళ్ళీ దాన్ని కొడతావేంటి అంది లైనెక్స్. అమ్మా ఎట్లా పంపించాలి? ఏం లేదు, ఏబిసి బ్యాంక్ పేమెంట్ ఫోల్డర్ తర్వాత పేమెంట్ ఫైల్ పంపించేయమని. ఎలా పంపించాలా? ఎస్సిపి. ఓకే, మరి ఇదంతా ఫైలా ఫోల్డరా? పేమెంట్ ఫైలే, ఫోల్డర్ కాదు అది. ఫోల్డర్స్ నేను పంపించడంలా, ఏం పంపిస్తున్నాను? ఫైల్ని పంపిస్తున్నా. ఎక్కడుంది ఆ ఫైల్ చెప్తున్నా, అంటే లైనెక్స్కి చెప్తున్నా. లైనెక్స్, ఓ ఎస్సిపి, ఏబిసి బ్యాంక్ అనేది ఫోల్డర్ నేము, పేమెంట్ అనేది ఫోల్డర్ నేము, దాంట్లో ఉన్న ఈ ఫైల్ మాత్రమే మనోజ్కి పంపించేయని చెప్తున్నా. జస్ట్ పాత్ ఇస్తున్నా అంతే. ఇక్కడ నేను ఐఎమ్ గివింగ్ యూ ద లొకేషన్ ఆఫ్ దిస్ పేమెంట్ ఫైల్. దీన్ని ఇట్లా చేసుకొని, అయ్యో సార్ మీరు ఏంది ఏబిసి బ్యాంక్ పంపిస్తున్నారు కదా, 6 కొట్టండి అంటే అవసరం 6? ఎందుకు 6 అవసరంలే, ఎందుకంటే ఫైల్ కదా ఇది.
ఫోల్డర్ కాదుగా. ఐఎమ్ నాట్ సెండింగ్ ఎనీ ఫోల్డర్, ఐఎమ్ సెండింగ్ ఓన్లీ ఫైల్ టు ద మనోజ్ యూజర్. ఓకే, అప్పుడు మనోజ్కి ఎట్లా వస్తుంది అప్పుడు అతనికి ఇది కరెక్ట్గా ఇదిగో ఎస్ మనోజ్ అని రాసి, అర్థమైందా? ఎక్కడ రాయాలి సార్? దీన్ని ముందుగా మనోజ్ రాయాల, MANOJ ఎట్ అంతే రాసి, ఇక్కడి నుంచి స్టోరీ కోలన్ రాసి, హోమ్ రాసి, ABC MANOJ రాసి, ABC బ్యాంక్ రాసి, పేమెంట్ రాసి, అంతే. పేమెంట్ అనే ఫోల్డర్లోకి వెళ్ళింది. ఏ ఫైల్ అది? ఈ ఫైల్ సార్. payment file. మనోజ్లో కూడా ABC బ్యాంక్ ఉందా? ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ కూడా పేమెంట్ ఫోల్డర్ ఉందా? ఉంది. అక్కడ మిస్ అయిందని ఈ ఫైల్ని ఇక్కడ పంపిస్తున్నాను నేను ఇప్పుడు అర్జెంటుగా. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా పేమెంట్ ఫైల్. సో ఇప్పుడు యాక్చువల్గా మనం పెట్టకుండానే వస్తుందా లేదా? ఎస్ పెంచలేయా? ఇస్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్? ఎస్ సార్, వర్క్ అవుతుంది సార్. పెడితే ఏమైంది? ఎర్రర్ వచ్చిద్దా? వస్తుంది సార్. ఎస్ సార్. ఎస్ సార్, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ కన్ఫర్మ్ అంటావా? అవును సార్. సరే, పెట్టి చూద్దాం. ఎర్రర్ వస్తే ఓకే, ఎర్రర్ కాకపోతే పోతాము. పెట్టా నేను, SCP-R కొట్టా, ప్లస్ ఎంటర్ కొట్టను. ఏమైంది? పేమెంట్ వెళ్ళింది, ఫైల్ వెళ్ళింది సార్. ఎర్రర్ రాలేదే. అరే వై? ఖచ్చితంగా డైరెక్టరీకి స్పెసిఫై చేస్తే ఎర్రర్ వచ్చింది. నువ్వు ఫైల్కి స్పెసిఫై చేసినా చేయకపోయినా వస్తుంది, అది డౌటే లేదు. అర్థమైందా? ఎస్. మరి ఇప్పుడు 100% సక్సెస్ అయిందా? 100% అయింది. మరి ఇప్పుడు ఈ పేమెంట్ అనే ఫోల్డర్లో ఆ పేమెంట్ అనే ఫైల్ వచ్చిందంటావా లేదా? అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఎక్కడ? మనోజ్. సరే చూడు, ఒకవేళ అది ఫెయిల్ అయితే చెప్పలేం. ఎస్ అంతే కదా, ఏమో ఫెయిల్ అయిందేమో చెక్ చేయి. ABC బ్యాంక్. సో నౌ ABC బ్యాంక్లో ఉన్న ఈ పే అనే దాంట్లో ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ వచ్చినాయో చెక్ చేయాలా. ABC బ్యాంక్లో పే అనేది ఉంది. ఆ పేమెంట్ అనే ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని చెక్ చేయాలంటే నేను ఎలా చెక్ చేస్తాను తెలుసా? చూడండి, LS రాసి, ABC బ్యాంక్ రాసి, పేమే రాసి, అంతేనా? ABC బ్యాంక్ పే, ప్రెస్ ఎంటర్ బటన్. పేమెంట్ ఫైల్ వచ్చిందా? వచ్చింది. ఓకే, మరి పేమెంట్ ఫైల్లో ఉన్న డేటాను చూడాలంటే LS పనిచేయదు. ఇప్పుడు మళ్ళీ ఏం రాయాలా? టేల్ రాసి, ABC బ్యాంక్ రాసి, పేమెంట్ రాసి, ఆ తర్వాత పేమెంట్ ఫైల్ వచ్చిందా లేదా ఇందా కన్ఫర్మేషన్ చేసుకోవడానికి LS ఇక్కడ వచ్చింది కాబట్టి దాంట్లో ఉన్న డేటాని చెక్ చేస్తున్నాను నేను. పేమెంట్ ఫైల్ ఉన్న డేటా ఎక్కడ ఉంది? అది ఇదే టేల్ రాసా, ప్రెస్ ఎంటర్ బటన్. సేమ్ థింగ్. చూసారా, మనోజ్ అనేది ఉంది, శివ అని ఉంది. బట్ దిస్ వాజ్ క్రియేటెడ్ బై అక్కడ శివ ఉన్న ఫైల్ని మనోజ్ యాక్సెస్ చేసుకున్నాడు. మనోజ్లోకి వచ్చేసింది, ఆ సర్వర్లోకి వచ్చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఇట్లా. అదే లొకేషన్లోకి వచ్చిందా? అదే లొకేషన్లోకి వచ్చింది. సార్ ఇంకో ఫైల్ పంపించింది సార్, వెళ్తుందా? వెళ్తుంది, నాట్ ఎ ప్రాబ్లం. ఎస్. ఇప్పుడు పేమెంట్ ఫైల్ ఉంది కదా, ఫైల్ 2 తయారు చేయి. ఎక్కడ? శివాలోనే. ఎలాగా అది? ఫైల్ 2 తయారు చేయాలంటే టచ్ రాసి, ABC బ్యాంక్ రాసి, ABC బ్యాంక్ రాసి, ఎస్ పేమెంట్ రాసి, తర్వాత పేమెంట్ ఫైల్ 2
ప్రెస్ ఎంటర్ బటన్. అంటే పేమెంట్ అనే ఫోల్డర్లో పేమెంట్ ఫైల్ 2 అనేది రాసా. ఈ ఫైల్ని అక్కడికి పంపించాలా, ఎక్కడికి? మనోజ్లోకి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఎస్సిపి, ఓకే, ఏబిసి బ్యాంక్, ఏబిసి బ్యాంక్, తర్వాత పేమెంట్ ఫైల్ 2 MANOJ ఎట్ సర్వర్, అది ఎవరైతే ఉన్నారో ఎస్ ఇక్కడ ఇదే కదా మనోజ్ కాఫీ. ఇదే పేస్ట్ సర్వర్ అక్కడికి రాసి ఎక్కడికి వెళ్ళాలా అది చెప్పాలా. /home మనోజ్ /ABC బ్యాంక్, ఏసీ బ్యాంక్ పే. అరే సార్, అదేం సార్ మొత్తం అట్లాగా వచ్చేసిందిగా. ఎస్సిపిలో 6 పెట్టినా 6 పెట్టకపోయినా కానీ ఫైల్స్ ఓకే, ఫోల్డర్కి మాత్రం తప్పకుండా 6 పెట్టాలి, అదర్వైజ్ ఇట్ విల్ గివ్ యూ ఎన్ ఎర్రర్. తప్పకుండా ఎర్రర్ వస్తాయి. బాస్ వాట్ డస్ దిస్ అనేది అంతే. అయితే ఇక్కడ ఆ పేమెంట్ అనే ఫైల్ 2 కూడా అక్కడికి వచ్చిందో లేదో చెక్ చేసుకోండి డైరెక్ట్గా. ఎక్కడ? మనోజ్ సింపుల్ ఎల్ఎస్ రాసామనుకో ఏబిసి బ్యాంకే కనపడింది. కానీ దాని లోపల ఉన్న ఆ ఫైల్స్ చెక్ చేయాలంటే ఎల్ఎస్ రాసి, ఏబిసి బ్యాంక్ రాసి, పే రాసి, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఫైల్ 2 వచ్చేసింది, పేమెంట్ ఫైల్ 2 అట్లా అనమాట. సో ఈ విధంగా మనం కొన్ని స్పెసిఫిక్ ఫైల్స్ని కూడా ఆ స్పెసిఫిక్ డైరెక్టరీకి మనం సెండ్ చేయొచ్చు, ఈజీగా సెండ్ చేయొచ్చు అట్లా అనమాట. సో ఎస్ ఫ్రెండ్స్, కొంత రాసుకోవాలి నోట్స్. రాసుకోవటంతో పాటుగా బ్రెయిన్లో వేరే కదలికలు ఏమి ఉండకుండా ఇదే పనితో ఉంటే ఈ క్లాసు చక్కగా అర్థమైంది. అదర్వైజ్ క్లాసు కాదు కదా, ఒక్క ముక్క అర్థం కాదు. మళ్ళీ చెప్పాను కదా, కమ్ టు లైనక్స్ ఫస్ట్ క్లాస్ ఇమీడియట్లీ, అదర్వైజ్ మీ లైఫే ఖరాబ్ అవుతుంది, నాకేం సంబంధం లే. ఓకే, కాబట్టి ఎవరు కూడా యాక్టర్స్ లాగా నటించకుండా, కమల్ హాసన్ లాగా మాట్లాడకుండా, దయచేసి ఇది సబ్జెక్ట్ నేర్చుకుంటే జాబులు వస్తాయి, సబ్జెక్ట్ లేకపోతే ఉన్న జాబులు పోతాయి. మా ఫ్రెండ్ అలాగే చేస్తున్నాడు సార్, చేస్తాడు కానీ 2-3 నెలల తర్వాత తీసేస్తారు, 4 నెలల తర్వాత తీసేస్తారు, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సార్ పార్ట్ టైం జాబ్ చేస్తా, ఇలాంటి కోర్సులు అవన్నీ నేర్చుకోవడం సాధ్యమా? అద్భుతంగా ఉంటుంది, కానీ నీ ఆలోచన బాగానే దేనికి పనికి రాకుండా పోతావు చివరికి. అంటే దేనికంటే ఏంది, ఇక దానికే, ఇక 10,000 జాబే నీకు, ఇక బీటెక్ లేదు, ఎంసీఏ లేదు, ఇక ఏమి లేదు, వేస్ట్. ఇక 10,000 ఇక అదే. కాబట్టి నేనేం చెప్తానంటే, ఎప్పుడైనా ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడు దాని మీద పట్టుదలగా ఉండాలి. ఇక వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే ఓకే, వాళ్ళు టైం కేటాయించుకొని జాగ్రత్తగా దీన్ని ప్రిపేర్ అవ్వాలి. బట్ ఎవరైతే వర్క్ చేయటం లేదో, ఎవరైతే స్టూడెంట్గా ఉన్నారో, వాళ్ళకి అడ్డమైన చెత్త చెదారం అంతా మానేసి పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చోవాలి, మంచి వెలుతురు గాలి వచ్చే ప్రదేశాల్లో కూర్చొని ప్రశాంతంగా నోట్స్ రాసుకొని క్లాస్ వినగలిగితే చాలు. అవసరమైతే ఆన్లైనే కాబట్టి ఇంటి దగ్గర వినండి. ఆన్లైన్లో కట్టేదేమో ఇంత, హాస్టల్ ఫీజు ఏమో 7,000. అవసరమా? కోర్స్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, మనకు తెలియదు. ఖర్చు ఎంత పెడుతున్నాం అనేది కూడా మనం చూసుకోవాలా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దీని రిమైనింగ్ క్లాస్ మనం రేపు చూద్దాం. రేపటితోటి ఫినిష్ చేసుకొని మనం వేరే హ్యాండ్స్ ఆన్ చేసి, రేపు కూడా హ్యాండ్స్ ఆన్ ఉంటుంది, అది వేరేది. దాంతో చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం మనం. వినేసిపి ఫైల్ జిల్లా తర్వాత ఇంకొంత చాలా ఉంది, దీంట్లో కూడా కొంత కాన్సెప్ట్లు ఉన్నాయి. ఆర్సింక్ వాడలేదు కదా మనం, ఆర్సింక్ వాడి Yes, sir. అట్లా ఎలా రాయాలా ఏందనేది కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో లెట్ us stop here for today and we discuss tomorrow friends. Thank you so much, see you tomorrow, bye friends. Thank you, sir. ప్రతి ఒక్కళ్ళు కూడా రాసుకోండి, జాగ్రత్తగా నోట్స్ని చదవండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.